ఓకే బ్రో. ఇప్పుడే మీ వీడియోస్ చూసి డైలీ మీ వీడియోస్ చూస్తా ఉంటాను నేను. ఓకే. మీరు స్టార్టింగ్ పెట్టినప్పుడు వీడియోస్ నుండి మధ్యలో కొన్ని మిస్ అవుతాను. ఓకే. మీ వీడియోస్ అన్ని చూసి మీ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకొని మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. చాలా థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలా వీడియోస్ పెట్టాను కానీ ఇద్దరు అప్రోచ్ అయ్యారు, బట్ ఎవరు వీడియో ఇవ్వలేదు. ఫస్ట్ టైం మీరే ఇలా. అదే బ్రో. లేదు బ్రో, ఖచ్చితంగా మీకు చెప్తాను నా ఎక్స్పీరియన్స్. ఇది చాలా మంది కూడా కారు ఎట్లా మాట్లాడతారు, కారు ఉందా కారు లేదా అనే డౌట్లు అన్ని కూడా వస్తాయి. ఇదిగోండి బ్రో నా కార్ ఇది. ఇదిగోండి బ్రో, ఓ టాటా కర్వ్ కొత్తగా తీసినట్టున్నారుగా. అకాంప్లిష్డ్. అవును బ్రో, 6 months అవుతుంది ఓకే. ఇది తీసుకొని. అంటే 6 months కాదు, టాప్ 1 ఎండ్. day కాదు. వాళ్ళ కాడ ఎప్పుడు కార్ తీసుకున్నా కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అదే ఖచ్చితంగా వస్తానండి. నా పేరు శ్రీకాంత్ బ్రో. శ్రీకాంత్ నేను వచ్చేసి మాది నా పేరు శ్రీకాంత్. ఊరు నేను ఊరు వచ్చేసి బ్రో? ఉయ్యూరు నుంచి. ఉయ్యూరు ఓకే. దగ్గర విజయవాడ దగ్గర. ఉయ్యూరు బ్రో. విజయవాడ దగ్గర ఉయ్యూరు. ఓకే. మీరు ఎక్కడ తీసుకున్నారు కారు? నేను యాక్చువల్ గా ఈ కార్ వచ్చేసి నేను గుంటూరులో బుక్ చేశాను. నేను కార్ ఇది. ఓకే. డెలివరీ తీసుకోవడం వచ్చేసి నేను విజయవాడలో తీసుకున్నా డెలివరీ. ఓకే. విజయవాడలో డెలివరీ తీసుకున్నా బ్రో. ఇంక్లూడింగ్ నేను కారు తీసుకునేటప్పుడు కూడా కారు ఇది నాకు నచ్చి నేను సేల్స్ వాళ్ళ ఎమ్మట పడి అడ్వాన్స్ కట్టడానికి కూడా వాళ్ళ ఎమ్మట పడి నేను తీసుకున్న కారు ఇది. ఓకే. సో ఎక్కువ ఇంట్రెస్ట్ మీరే చూపించారు అయితే. నేనే చూపించా. వాళ్ళు ఫోన్ చేస్తే, కారు తీసుకోవడానికి ఫోన్ చేస్తే, ఫోన్ చేసిన ఎంక్వైరీ చేసిన వారం రోజులకి సార్ మీరు ఏమన్నా ఎంక్వైరీ చేశారా కారు గురించి అని ఫోన్ వస్తుంది. ఓకే. ఫస్ట్ థింగ్. సరే అది ఓకే, మనకి ఇప్పుడు కార్ తీసుకొని ఉంది కాబట్టి మనం మాట్లాడతాం. సరే నాకు టెస్ట్ డ్రైవ్ కావాలి. నేను టెస్ట్ డ్రైవ్ కి వెహికల్ రెడీగా లేదన్నారు. ఓకే. సరే మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి సార్, ఇంటికి పంపిస్తామన్నారు. ఓకే. సరే వెళ్ళను కూడా ఇంకా బాగుంది, ఓకే పంపియండి అని అన్నా. అంతే బ్రో. మళ్ళీ అప్పుడు మళ్ళా అంతుబంతు లేదు. ఓకే. అంటే మీరే మీరు కార్ బుక్ చేసుకొని మీరు ఫోన్ చేసుకొని మీరే ఫాలో అప్ చేసుకోవాలి తప్ప వాళ్ళేం పట్టించుకోలేదు అయితే. ఎగ్జాక్ట్లీ. ఇదంతా విజయవాడ టాటా షోరూమ్స్, టాటా జాస్పర్ తో జరిగింది. ఎక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వట్లా. సరే నేనే ఆన్లైన్ లో నంబర్స్ చూసుకొని కాల్స్ చేసుకొని ఇది చూసి లాస్ట్ లో ఒకసారి నేను నిడమనూరు గారపాటి ఉండేది అప్పుడు. గారపాటి దగ్గరికి వెళ్ళా. అక్కడ ఎగ్జిక్యూటివ్ నాతో మాట్లాడింది సుబాని ఆయన పేరు. ఆయన అయితే పర్లేదు బ్రో, బాగానే డీల్ చేశాడు. ఆయన తర్వాత గారపాటి తీశారు. అక్టోబర్ 1st కి తీశారు గారపాటి. తీస్తే ఆయన గుంటూరు వెళ్ళిపోయారు. సరే నేను కార్ అక్కడే బుక్ చేశాను. కారు బుక్ చేశాను. అది నాకు ఒక 20 days 1 month అట్లా పట్టింది. 20 days అట్లా పట్టింది. పట్టినాక నేను విజయవాడలో డెలివరీ తీసుకుంటా బ్రో. కారు విజయవాడలోనే ఉంది కదా, ఇక్కడ యాడ్లోనే ఉంది, విజయవాడ యాడ్లోనే ఉంది కారు. సరే విజయవాడలో యాడ్ తీసుకుంటా అన్నా. అంతా అయిపోయింది. ఇంక్లూడింగ్ నేను కారు తీసుకునే రోజు బ్రో, మనం ఎంత ఎగ్జైటింగ్ గా ఉంటాం కొత్త కారు. వెళ్ళాము, కార్ అంతా చూసుకున్నాము, షోరూమ్ కి తీసుకొచ్చాము, అంతా బాగానే ఉంది బ్రో. వాళ్ళకి పేమెంట్ చేయాలి కదా. పేమెంట్ చేసేటప్పుడు ఫోన్ ఎత్తడు ఎగ్జిక్యూటివ్. అంటే వాళ్ళకి పైసలు వస్తున్నా కూడా వాళ్ళు ఫోన్ ఎత్తరు. సుబానే ఆయన నాతోనే ఉన్నాడు. వీళ్ళ ఎగ్జిక్యూటివ్ టీమ్ లీడ్ ఎవరైతే ఉంటారో ఆయన ఫోన్ ఎత్తడు. బ్రో అది టాటా మెయిన్ బ్రాంచా లేకపోతే డీలర్షిప్ నుంచి వచ్చిందా? అంటే ఎలా బ్రో అంటే నేనంటే శివశంకర్ టాటా మోటార్ కి అంటే జాస్పర్, ఇవన్నీ జాస్పరే. జాస్పర్ యాక్చువల్ గుంటూరులో నేను అడ్వాన్స్ అయ్యి కట్టాను. అంతా ఫోన్ పేనే. షోరూమ్ కి కూడా నేను గుంటూరు. సరే కార్ ఇక్కడ విజయవాడలో ఉంది కాబట్టి మళ్ళీ గుంటూరు వరకు డ్రైవ్ చేయడం ఎందుకంటే మళ్ళీ 6 kilometers కొత్త కారు కదా, తిరగడం నాకు ఇష్టం లేదు, ఇక్కడే తీసుకుంటాను డెలివరీ అంటే దాన్ని కూడా బాగా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది నేను. ఇదంతా ఓకే బ్రో, ఇదంతా ఓకే. ఈ స్టోరీ బిగినింగ్. తర్వాత కారు తీసుకునే రోజు పేమెంట్ చేయడానికి కూర్చుంటే నేను ఎప్పుడు వెళ్ళా బ్రో, కార్ తీసుకునేటప్పుడు మార్నింగ్ 9కి వెళ్ళా. మార్నింగ్ 9కి వెళ్ళా. మా వైఫ్ బ్యాంక్ లో చేస్తారు బ్రో. బ్యాంక్ యాక్చువల్ గా 4కి క్లోజ్ కదా. మధ్యాహ్నంకి వాషింగ్ గీషింగ్ మొత్తం అంతా అయ్యి పెట్టుకున్నాడు. మధ్యాహ్నం నుండి ఫోన్లు ఎత్తట్లా. పేమెంట్ చేస్తానండి అంటే ఫోన్లు ఎత్తట్లా. నా పక్కన ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు ఒక ఆయన, సేల్స్ అయ్యారు సుబాని అని. ఆయన చేసినా ఎత్తట్లా. సరే అని చెప్పి వాళ్ళ మేనేజర్లకి ఎవరికి ఫోన్ చేసాం. ఆయన చేస్తే వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తట్లేదంట.
కార్ తీసుకుంటున్నాను. నేను కార్ తీసుకున్న పేమెంట్ బ్యాంక్ టైమ్ అయిపోతుంది. 4 అయిపోతుంది. ఏంటండి ఇది అంటే, నేను మాట్లాడుతా ఉండాను అన్నట్టు చేసి మళ్ళీ మా ఫోన్‌లు కూడా ఎత్తట్లేదండి అన్నాడు. చివరికి ఎన్నింటికి ఎత్తాడు బ్రో? ఆ, 5కి. అంటే బ్యాంక్ టైమింగ్ అయిపోయింది, ఆ! అన్ని క్లోజ్. దాని తర్వాత 5కి బ్రో. ఫోన్ ఎత్తారు. ఇంక నీకు డెలివరీ ఆ! ఏముంటది బ్రో, 5 ఆగిపోయి ఉంటదిగా. అదే బ్రో. 5కి ఎత్తాడు ఫోన్. ఏంటండి ఫోన్ ఎత్తారు అది ఇది అంటే, లేదండి నేను మీటింగ్‌లో ఉన్నాను. వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నాను అని అంటాడు. సరే ఇంక అదంతా అయిపోయింది బ్రో. ఎడ్ కరెక్ట్‌గా కార్ పేమెంట్ జరిగే టైంకి ఇన్సూరెన్స్ నాకు స్టార్టింగ్ ఒక ప్రైస్ చెప్పాడు. ఓకే, కార్ పర్చేస్ చేసేటప్పుడు ఇంకో ప్రైస్ చెప్పాడు. నైస్. అంటే ఆ టైంలో ఏంటి బ్రో, మనం మంచి ఇదిలో ఉంటాం, ఎగ్జైటింగ్‌గా ఉంటాం. ఎంత డబ్బు పెడితే అంత చెప్పి మనం కొనేసుకుంటాం ఓకే, అన్నా. నాకు బీపీ వచ్చింది బ్రో. ఆబ్వియస్‌గా ఎవరికైనా వస్తది కదా! చెప్పిన ప్రైస్ కన్నా ఇంకా ఫస్ట్ ఎక్స్ట్రా ఫోన్ పేమెంట్ అంటే ఎత్తాడు. ఎవరు పే చేస్తారు బ్రో? అదే బ్రో. ఇన్సూరెన్స్ ఒక్క ప్రైస్ చెప్పారు. నాకు అక్కడికి వచ్చేటప్పుడు ఇంకో ప్రైస్ చెప్పారు. ఓ ఇన్సూరెన్సా? ఓకే. ఇన్సూరెన్స్ బ్రో. కార్ కాదు ఇన్సూరెన్స్. ఓకే. ఇన్సూరెన్స్ కూడా ఏంటి ఎట్లా చెప్తారు? మా దగ్గర తీసుకుంటే అంతా మేమే చూసుకుంటామండి. బయట తీసుకుంటే కనుక మీరు ఇదవ్వాలి. ఉమ్, మీరే అంతా చూసుకోవాలి అన్నట్టు చెప్తారాళ్ళు. ఓకే. ఎక్కడన్నా ఇన్సూరెన్స్ ప్రొసీజర్ ఒకటే బ్రో. ఒకటే. సరే చెప్పాడు. ఏంటండి ఇదే మాట్లాడుతున్నారు ఇప్పుడేంటి, ఇదేంటి, అదేంటి అని అంటే, సరే అక్కడ గట్టిగా అరిస్తే ఆ షోరూమ్‌లో వాళ్ళు చూసి అక్కడ ఆయన డీల్ చేశాడు. అక్కడ పర్సన్ పేరు నాకు తెలీదు. సరే ఇన్సూరెన్స్ ఇంత కట్టాను సార్ అన్నాడు. కట్టేసాం అయిపోయింది. ఉమ్, ఇది నా ఫస్ట్ పర్చేసింగ్ రోజే నాకు జరిగిన వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. ఫోన్ ఎత్తడం. బ్రో టాటా అంటే మ్యాచ్ అలానే ఉంటది బ్రో. నేను దాన్ని ఫేస్ చేసిన తర్వాత నాకు తెలిసింది. నాకు ఫస్ట్ లో అంతకేం తెలియదు. అంటే అదే బ్రో. మనం కొత్తోళ్ళం. ఎప్పటి నుంచో ఉన్నోళ్ళు అదే. వాళ్ళ పెయిన్ ఎవరు గ్రహిస్తారు చెప్పండి? మనం అంటే కొత్తగా, మీరు 6 మంత్స్, నేను 2 ఇయర్స్. మన బ్రెయిన్ చాలా అదే బ్రో. తక్కువ. మీరు కస్టమర్ ఎంత ఫ్రస్ట్రేట్ అయితే ఇంత వీడియోలు పెట్టి ఆ, ఇంత ఇది చేస్తాడు బ్రో. అవును. అసలు మనకేమన్నా రెస్పాన్స్ ఉండదు సరదానా? బ్రో. వాళ్ళ కానీ అసలు 1% కూడా రెస్పాన్స్ ఉండదు. మనం బ్రో ఒకటి అడిగితే వాళ్ళు ఇంకొక ఒక విషయం సమాధానం చెప్పనా? చెప్తారు. ఫస్ట్ కారు సేల్స్‌కి వెళ్తే కారు గురించి ఈ వేరియంట్‌కి, ఈ వేరియంట్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఇంటీరియర్ చెప్తారు గానీ, ఇంజిన్ గురించి గానీ, పవర్ గురించి గానీ, ఏంటి గానీ అసలు సేల్స్ పర్సన్స్‌కి కంప్లీట్ జీరో నాలెడ్జ్ బ్రో. అన్- అసలు ఏం చెప్పాలి బ్రో వాళ్ళ గురించి? గొప్ప వ్యక్తులు బ్రో సీరియస్లీ. అసలు ఏమి తెలియని ఏం వాళ్ళు చెప్తాం బ్రో? షోరూమ్ లో ఉన్నారు, సర్వీస్ చేసేస్తున్నారు కార్కి. నా కార్ లిటరరీ బ్రో అదే బ్రో. వాటర్ సర్వీస్ కి ఇస్తే జస్ట్ పైన వాటర్ వేసి తుడిచిస్తారు తప్ప లోపల అసలు ఏమీ టచ్ చేయరు. లేదు బ్రో. నాది ఇది వస్తాను ఇప్పుడు పాయింట్‌కి వస్తాను ఇది. సరే ఇది అయిపోయింది. ఫస్ట్ సర్వీసింగ్‌కెళ్ళాం. నాకు తెలిసి నా చుట్టుపక్కల 50 కిలోమీటర్స్ రేడియస్‌లో ఒకటే టాటా సర్వీస్. ఓకే, స్టూడియో దగ్గరుండి. విజయవాడ, జాస్పర్ ఒక్కటే నేను కొన్నప్పుడు. ఓకే, ఇంకోటి మచిలీపట్నంలో ఉంది. మచిలీపట్నం అంటే ఊరికే చిన్న షాప్ సైజ్‌లో ఉంటది సర్వీస్ అది. ఓకే. అది వదిలేండి ఎళ్ళా. ఫస్ట్ సర్వీస్‌కి ఏం చేస్తారు అంతా అన్నీ బాగానే ఉన్నాయా లేదా చెక్ చేసి వాటర్ సర్వీస్ చేసి ఇస్తారు. ఉమ్, ఆళ్ళ కంప్లెయింట్ కూడా చెప్పా. ఏవండీ కాళ్ళ దగ్గర నాకు ఏసీ హాట్ ఎయిర్ వస్తుంది. అప్పుడప్పుడు వస్తుంది నాది హాట్ ఎయిర్. ఉమ్, 25లో పెడుతుంటే కాళ్ళ దగ్గర హాట్ ఎయిర్ వస్తుందనన్నా. సరే చెప్పాను. కారు పెట్టా. మీకు ఎప్పుడు ఇస్తారంటే సాయంత్రం ఇస్తానన్నాడు. ఉమ్. పొద్దున్న నుండి సాయంత్రం వరకు కారు అట్లా పెట్టుకున్నారు బ్రో. పెట్టుకొని సాయంత్రం నన్ను 5కో, 5:30కో బ్రో నేను అప్పటి వరకు నేను షోరూమ్‌లోనే ఉన్నా. ఉమ్, సరే నేను బయటికెళ్ళాను. మధ్యాహ్నం 3కి ఆ టైంకి బయటికెళ్ళాను. ఇంకా వచ్చేపాటికి కారు నా చేతిలో పెట్టారు. ఉమ్. వాటర్ వాష్ కూడా చేయలా. ఏంటండి వాటర్ వాష్ కూడా చేయకుండా ఇచ్చారు అది అంటే వాటర్ సర్వీస్ పంపు పని చేయట్లేదంట బ్రో. హ్మ్. సరే అంటే ఇంక సర్వీస్ సెంటర్ లో ఏమనుకున్నాను పంపు సరే పని చేయట్లే, అసలు మోటరే లేదా? వాటర్ ఉంది. వాటర్ చేసేది అది పని ఆహా, చేయట్లేదంట. బోర్ మోటార్ ఉందా లేదా అని అడుగుతున్నా. ఆ మోటార్ లేదా కాబట్టి వాళ్ళు పంపింగ్ లేదేమో పాపం. ఉంటది. వాటర్ లేకుండా ఎందుకు ఉంటది? సరే ఇది ఓకే బ్రో. ఉమ్, సరే కార్ ఆన్ చేశా. ఏసీ ఆన్ చేశా. హాట్ ఎయిర్ వస్తుంది. అదేంటండి చెప్పాను కదా! అదేంటంటే మెకానిక్‌ని పిలిచారు. సరే మెకానిక్ వచ్చాడు. ఏమన్నా చూసారంటే చూసామండి ఇదని. సరే ఏసీ ఆన్ చేసాం మళ్ళా. ఆన్ చేసి పెడితే హాట్ ఎయిర్ వస్తుంది కిందకి. ఏంటండి ఇదేనంటే ఇహిహి అని నవ్వుతున్నాడు. ఇంక నేను పొద్దున్నుండి సాయంత్రం వరకు ఎళ్లి కూర్చోని ఇంక ఏం మాట్లాడను బ్రో నేను. ఇహి అని నవ్వుతున్నాడు. అదేంటండి ఏంటండి అంటే ఏం మాట్లాడలేదు బ్రో. ఎళ్ళిపోయాడు. ఓకే. ఎళ్ళిపోయాడు. వాళ్ళకి మన సరే బాధ, మన పేషెన్స్ ఇంకా కూడా అనవసరం బ్రో. వాళ్ళకి ఎవరికి అనవసరం తెలుసా? నువ్వు ఎంత బాధపడి ఎంత అనవసరం పేషెన్స్ గా అదంతా. కూర్చో, ఏం లేదు. అది కావాల్సిన పైసలు అంతే. సరే అయిపోయింది, తీసుకుని అంతే. వెళ్ళండి, పైసలు పే చేయండి.
అంతే బ్రో. వాళ్ళ ఫస్ట్ సర్వీస్ లో నేను టాటా యాక్సెసరీస్ అంతా, జెన్యున్ యాక్సెసరీస్ అంతా వాళ్ళ దగ్గర ఇచ్చా. ఆ, ఈ ఇది ఇక్కడ మీకు కనిపిస్తుందా ఆ, ఆ, ప్లేట్లే కానీ, ఒకసారి చూపిస్తాను నేను. కెమెరా ఎట్లా రొటేట్, ఓకే. స్కిప్ ప్లేట్లే కానీ ఇవ్వండి, ఇవి బీడింగ్స్, ఇవి ఇవ్వండి బంపర్ కార్నర్ ప్రొటెక్టర్స్ అని, ఓకే. ఈ మొత్తం కార్ కవర్ కానీ మొత్తం అంతా నేను మళ్ళీ వాళ్ళ మీ దగ్గర టాటా వేయించాను దగ్గరే, బ్రో. బయట ఎక్కడ వేయించలే, మొత్తం టాటాలోనే. అయితే మీకు లేదు, బిల్లు కార్ బాగానే వాసి కొనేటప్పుడే. ఉంటది బ్రో. మీరు అయినాయి బ్రో, ఎన్నింటికి ఇచ్చారనుకున్న కార్, నాకు మీరు డెలివరీ చెప్పిన ఎన్నింటికి ఇచ్చారంట దానికన్నా ఎక్కువే అనుకుంటున్నారు ఉంటది నాకు తెలిసి. బ్రో. అయ్యింది బ్రో, దగ్గర దగ్గర 20 లక్షలు అయింది కారు. అబ్బో. దగ్గర దగ్గర ఏంటి 20 లక్షలు అయింది ఆ, కారు. తీసుకున్నా. సరే, ఓకే. ఇంకా మనం కొత్త కారు కొంటున్నాం, ఇంకా ఎందుకు మనం మైండ్ మందే కొద్దిగా సెట్ చేసుకుని ఉండాలి అని నేను డెలివరీ తీసుకున్నా. ఫస్ట్ సర్వీస్కి వెళ్ళినప్పుడు ఇది ఊడిపోయింది, స్కిప్ ప్లేట్ ఊడిపోయింది. ఓకే, అంటే ఇక్కడంతా గ్యాప్ వచ్చింది నాకు, ఓకే. ఇదంతా గ్యాప్ వచ్చేసింది. అక్కడ టాటా యాక్సెసరీస్ లో అడిగితే ఫస్ట్ సర్వీస్కి వెళ్ళినప్పుడు గమ్ము లేదు అన్నాడు. గమ్ము లేకపోవటం తీసుకురాకపోయారా బ్రో ఒక బాటిల్? సరే, ఓకే. ఇంకా మనం ఏం చేస్తాం బ్రో, ఇంకా ఆడికి మనం సర్వీస్ చేయాలి, మనం కాదు సర్వీస్ చేయించుకోండి, వాళ్ళకి మనం చేయాలి. వాళ్ళకి సరే, సర్వీస్ ఓకే, చేయాలి, పోన్లే ఏ పోనీ. టూల్స్ ఎక్కడ పెట్టాలో చెప్పాలి, ఎక్కడ యాక్సరీస్ పెట్టాలో చెప్పాలి, అన్ని అదే, మనమే చెప్పాలి, మళ్ళీ మనమే కనుగొనాలి. అలాగే ఉంది బ్రో, అలాగే ఉంది. సరే, ఇదంతా ఓకే. సరే, సెకండ్ సర్వీస్కి వెళ్ళా బ్రో. ఓకే, సెకండ్ సర్వీస్కి వెళ్ళా, ఇచ్చా కారు. అప్పుడు కూడా యాక్సెసరీస్ అని చెప్పా. ఈ బాబు ఇది అంటే కార్ ఇంకా తీసుకునే టైంకి వచ్చి ఈవినింగ్, బాబు ఇది కొద్దిగా ఇలా ఉంది అంటిస్తావా అంటే, మళ్ళా గమ్ములేదు అన్నాడు. సరే, నువ్వు అట్లా పక్కన ఉండని చెప్పి కార్ చూసుకున్నా మొత్తం అంతా, ఇంజన్ ఓపెన్ చేసి. ఇంజన్ పైన అది ఉంటది కదా బ్రో, రేడియేటర్ అవును. పైన, అది దాన్ని ఏమంటే నాకు కరెక్ట్గా ఐడియా లేదు. అది ఊగుతుంది. ఇంజన్ ఆన్ చేస్తే మామూలుగా జనరల్ గా షేక్ అయితే అది బాగా ఊగుతుంది. ఆ, ఏంటని చెప్పి చూస్తే నట్టు ఊడిపోయింది. ఓకే, ఏంటంటే ఇక్కడ నట్టు ఉంటుందా లేకపోతే ఏంటంటే, అప్పుడు అప్పుడు చూసి అప్పుడు బిగించాడు బ్రో, సాయంత్రం నేను డెలివరీ తీసుకున్న టైంకి. ఇది సరే, తర్వాత మళ్ళీ యాక్సెసరీస్ దగ్గరికి వద్దాం. ఆ, యాక్సెసరీస్ దగ్గరికి వస్తే ఏంటంటే గమ్ము లేదని అంటున్నాడు మళ్ళా. ఇట్లా కాదులే అని చెప్పి యాక్సెసరీస్ లో స్టార్టింగ్ ఆయన రీజనల్ మేనేజర్ ఏమో ఆయన యూట్యూబ్ లో వీడియో పెట్టారు బ్రో. ఒక ఆయన మంచి ఆయన మాత్రం నేను చెప్తున్నా. ఉమ్, ఆయనకి ఫోన్ చేస్తే, సార్ మీరు పలానా రోజు రండి ఇదని చెప్పి చేసి నాకు ఇవన్నీ మార్చి ఇచ్చాడు బ్రో. ఇదే నాకు జరిగిన మంచి విషయం. ఇదంతా నాకు రీప్లేస్ చేసి ఇచ్చాడు. ఓకే, ఇన్ని దరిద్రాల్లో ఇది ఒక మంచి విషయం నాకు జరిగింది. ఓకే, యాక్సెసరీస్, ఆయన పేరు కళ్యాణ్, హైదరాబాద్ లో ఉంటారు. ఇక్కడ సర్వీస్ వచ్చేసి వంశీ, ఇక్కడ మేనేజర్. ఇది ఒక్కటే బ్రో నాకు మంచిగా జరిగింది. తర్వాత మన రీసెంట్ గా యాక్సిడెంట్ అయింది బ్రో, ఓకే, నా కార్కి యాక్సిడెంట్ అయింది. ఈ సైడ్ ఇది ఇది ఏదైతే ఉందో మీకు కనిపిస్తుందో లేదో, ఆ, ఇక్కడ ఈ ప్యానల్ ఏదైతే ఉందో ఇది రీపోయింది. ఓకే. అది రీపోయింది, అది మీకు రీపోయింది. ఖచ్చితంగా సరే అని 20 రోజులు షోరూమ్ లో పెట్టుంటాడు, లేకపోతే నెల రోజులు పెట్టుంటాడు. చెప్తాను బ్రో. వెళ్ళా సర్వీస్ సెంటర్ కి. విజయవాడ అంటే ఇంకా వర్స్ట్ ఇంప్రెషన్ పడిపోయింది కదా. ఆ, గారపాటి తీసేసి ఇంకోటి పెట్టారు అక్కడ. ఓకే, గారపాటి, విజయవాడ గారపాటి నిర్మాణంలో తీసేసి ఇంకోటి పెట్టారు. వెళ్ళి వాళ్ళకి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను. ఓకే, సార్ ఇట్లాగా నాకు టాటా సర్వీస్ అంటేనే వరస్ట్. ఫేస్ టు ఫేస్ చెప్పా, నాకు వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను కారు కొన్నప్పుడే కానీ ఇది కానీ నాకు వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. కొద్దిగా చూసి పెట్టండి సార్, మంచిగా చేసి పెట్టండి, నాకు అంత మించి ఏమొద్దు, కొద్దిగా మంచిగా ఇది చేసి పెట్టండి సార్ అని అన్నా. సార్ ఇట్లా టైం పట్టింది సార్, ఒక 15 days లో ఇస్తాను అని అన్నాడు. ఓకే, కొద్దిగా చూడండి సార్, ఏమన్నా తొందరగా వీలైతే అని అన్నా. సరే, వెళ్ళాను, గుడ్, చూస్తాను సార్, తొందరగా అయితే తొందరగా ఇస్తాను అని అన్నాడు. సరే అని బ్రో, ఓకే, అంతా అయిపోయింది, రిపేర్ అయిపోయింది, కారు చూసుకోవడానికి రమ్మన్నారు. వెళ్తే ఈ స్కిప్ ప్లేట్ దిగేశాడు బ్రో, తీసేశారు. ఈ అడుగుది. ఇక్కడ స్క్రూ డ్రైవర్లు పెట్టి ఇట్లా నొక్కున్నాడు. ఇక్కడ పెచ్చులు లెగ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ నుంచి కనిపిస్తున్నా బ్రో, ఇక్కడ నుంచి ఇదంతా కనిపిస్తుంది. ఊడిపోయింది, ఇదంతా ఊడిపోయింది. అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను బ్రో, సారీ. ఈ క్లాడింగ్ వేసారు బ్రో నాకు. ఆ, ఈ క్లాడింగ్ వేసారు. ఈ క్లాడింగ్ కూడా ఇలా సైడ్ కొద్దిగా బయటకు వచ్చేసింది, ఒక ఇంత ½ inch ఇట్లాగా. ఓకే, అండ్ దీని మీద ఇది కొత్త పార్ట్ వేసారు బ్రో. ఆ, కొత్త పార్ట్ వేసినప్పుడు పెయింట్ బబుల్స్ ఉన్నాయి. ఆ, అంటే ఏదైనా శాండ్ పడి అట్లా ఏదైనా డస్ట్ పడితే చిన్న బబుల్స్ వస్తాయి కదా బ్రో, ఆ, అట్లా ఉంది. అట్లా ఉంటే సరే అండి, మీరు రేపు పొద్దున్నే మళ్ళా రేపు రండి, మేము అంతా చేసి ఉంచుతాం అది ఇది అన్నాడు. ఉమ్,
వెళ్ళా. ఇదంతా కాన్వర్సేషన్ మర్యాదగానే జరుగుతుంది. మీరు స్టార్టింగ్ లో మాట్లాడారు చూసారా, ఉమ్. నేను ఆమెకు మర్యాదగా సార్ ఇది సార్ ఇది సార్ మర్యాదగానే జరుగుతుంది. రమ్మన్నాడు, వెళ్ళా, అలాగే ఉంది, ఏం చేయలే. 15 days అయినా కూడా ఆ 20 days అయి ఉంటది. మళ్ళా సెకండ్ డే వెళ్ళాక ఇంకో మాట అన్నాడు బ్రో. సార్ మీరు కారు ఇచ్చినప్పుడే స్కిట్ ప్లేటు లైట్ గా ఊడినట్టుందండి అని అన్నాడు. నాకు ఫోన్ కాల్లో కూడా అన్నాడు ఆయన, నేను రికార్డ్ చేసుకోలేదు కానీ అన్నాడు. అంటే లేదండి అట్లా ఏం లేదండి అది అన్నా. బై లక్కీగా నేను ఏం చేశానంటే కార్ ఇచ్చేటప్పుడు వీడియో తీసుకున్నా. ఓకే, నైస్ బ్రో. వీడియో తీసుకున్నా. ప్రతి ఒక్కరు అలా ఆ వీడియో తీసుకోలేరు లేకపోతే కదా ఏం బ్రో. ఆ? ప్రతి ఒక్కరు అలా తీసుకోలేం కదా బ్రో. లేదు బ్రో, తీసుకునే పోవాలి. ఆహా, అంటే ప్రతి ఒక్కరికి అంత ఐడియాలజీ ఉండదు కదా బ్రో. ప్రతి ఒక్కరు ఎందుకు తీసుకుంటాడు చెప్పండి. మీరు బ్రో తీసుకున్నారు, బట్ నేను ఎవరికైనా తీసుకోలేదే. నేను ఎక్కడా తీసుకోలేదు, అంటే ఆ ట్రస్ట్ తో ఇచ్చేసాను అంతే. నేను ఎక్కడా తీసుకోలేదు, వీడియో తీసుకోలేదు, ఫొటోస్ తీసుకోలేదు. బట్ కొంతమంది లేదు కామెంట్స్ బ్రో, లో గానీ, కారు నాకు వచ్చిన సర్వీస్ కి నోటీస్ లో గానీ ఇచ్చేటప్పుడు ఎలా వచ్చింది తెలుసా, నువ్వు కార్ ఇచ్చేటప్పుడు నువ్వు ఎందుకు చెక్ చేసుకోలేదంట. అంటే వాళ్ళు వరస్ట్ అని వాళ్ళే ప్రూవ్ అడిగేవాడికి చేస్తున్నారు. అదే బ్రో, సెన్స్ నేను ఉండాలి వరస్ట్, ఆ మాట అనడానికి కూడా. సో నేను వరస్ట్ నేను ఒప్పుకునేటప్పుడు నువ్వు అన్ని చెక్ చేసుకోవాలి కదా అని నోటీస్ లో మెన్షన్ చేశారు తెలుసా. మేము ఇచ్చేటప్పుడు మీరు చెక్ చేసుకోవాలి కదా అంట. ఇంకా ఏం చెప్తాం బ్రో, మనం ట్రస్ట్ మీద తీసుకుంటాం కదా బ్రో అంతే వాళ్ళకి. బ్రో. అంటే టాటా సర్వీస్ సెంటర్ లో ఇచ్చాం, మనం ఎక్కడ థర్డ్ పార్టీకి ఇవ్వలేదు కదా. అదే బ్రో, ఇప్పుడు టాటా జెన్యున్ సర్వీస్ శివశంకర్ లో టాటా కదా మోటార్స్ ఇచ్చింది. బ్రో. శివశంకర్ టాటా మోటార్ చూసి నేను ఆ, ఎందుకు కారు కొంటాను పోతాను చెప్పండి. ఆ సర్వీస్ కి అంటే ఎందుకు మనం పోతాను చెప్పండి. టాటా ఇది చూసి టాటా కొంటాం కానీ. టాటా బ్రాండ్ ఆ గ్రూప్ చూసే పోతాం. ఎవడు మీరైనా సరే నేనైనా అవును సరే. బిల్ క్వాలిటీ అనేది టాటా అంత షేప్ గా తీసుకుని వచ్చి పెట్టాడు ఇండియాలో. సో దానికోసమే అవును పోతాం. బట్ ఈ సర్వీస్ సెంటర్ వాళ్ళు అవును అసలు ఎల్కేజీది ఏది వేరే, యూకేజీది ఏది వేరే, లేకపోతే ఫస్ట్ క్లాస్ ఫెయిల్ తెలియదు కానీ కారు కొనేదానికి మనమే పోవాలి. ఆ అవును దానికి ఇన్సూరెన్స్ ఏది బాగుంటుందో అవును మనమే చెప్పుకోవాలి. అవును. ఎక్కడెక్కడ పార్ట్స్ వేయాలి మనమే చెప్పాలి. సర్వీస్ ఇక్కడ మిస్ అయిందని ఇన్సూరెన్స్ మనమే కూడా చెప్పాలి. ఇన్సూరెన్స్ కూడా నేను మీకు చెప్తాను బ్రో. ఇప్పుడు ఇది ఇంత జరిగితే నేను 4 రోజులు తిరిగాను బ్రో. ఓకే. మధ్యాహ్నం మధ్యాహ్నం ఎండలో 4 రోజులు, 2:00కల్లా వచ్చేయండి, 3:00కల్లా వచ్చేయండి అని అన్నాడు. ఇల్లా 4 రోజులు తిరిగా. మళ్ళీ కారు తీసుకొని బయట వాళ్ళు థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి, అతను ఆ సర్వీస్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వచ్చారు నాతో పాటు. వచ్చి అక్కడ వేయించారు. నేను చెప్తానే ఉన్నా, సార్ ఇట్లా అంటిస్తే అంటదు, మీరు పీకిన దానికి ఆ గమ్మంతా క్లీన్ చేసి మళ్ళీ అంటిస్తే గానీ అది అంటది, అది నాకు తెలుసు. ఓహో, మీరే ఎందుకంటే చెప్పారు నా మళ్ళీ ముందే సజెషన్ కూడా. చెప్పా గొప్ప బ్రో చెప్పా మీరు. ఇనలా నా కళ్ళ ముందే గమ్మేసి అంటించాడు. అది అంటుకోలా సార్. ఇప్పుడు అయితే మీరు వదిలేసి వెళ్ళండి సార్, మీరు ఆ పెయింట్ ఇది కూడా చెప్పారు కదా, నేను మొత్తం కరెక్షన్ చేసి ఉంచుతాను, మీరు నాకు 1 డే టైం ఇవ్వండి అన్నారు. ఓకే సార్ అట్లాగే తీసుకోండి 1 డే అని అన్నా. మళ్ళీ తర్వాత రోజు ఫోన్ చేశా, పని అయ్యింది సార్, అయిపోయింది, నేను చేస్తున్నాను అది ఇది అన్నాడు. సరే ఎప్పుడు రమ్మంటారంటే నెక్స్ట్ డే మార్నింగే వచ్చేయండి సార్, మీరు 11-12 కల్లా అట్లా వచ్చేయండి అని అన్నారు. సరే నేను మీకు ఫోన్ కూడా చేయనండి, నేను మార్నింగే వచ్చేస్తాను అని అన్నా. సరే ఆ నైట్ విజయవాడ వెళ్ళాం మా ఫ్రెండ్స్ దగ్గరికి. అక్కడ ఉండి పొద్దున్నే వెళ్దాంలే, ఓకే. ఈవినింగ్ దూరం ఏం అయిపోద్ది వెళ్తాము, కదా. ఈవినింగ్ మా ఫ్రెండ్స్ దగ్గర కొద్దిగా చిల్ అయ్యి వెళ్దామని నేను విజయవాడ వచ్చాను. మా వాడు ఎందుకు అన్నాడు, అరే ఒకసారి ఫోన్ చెయ్యి అని చెప్పాడు కానీ మళ్ళీ మీకు ఇస్తారో ఎవరో, ఫోన్ చేయంటే సార్ ఇంకా అవ్వలేదు సార్, మీరు అది రేపు మీ కుదరదులేండి ఫ్రెండ్ కి నెక్స్ట్ ముందే అప్పుడు గ్రహించాడు చెప్పారు బ్రో. నాకు. గ్రహించి ఆ, ముందే ఇంటిమేషన్ ఇచ్చింది వెదరు. ఎందుకు రాను అంత అదే దూరం పోవడం, వయసు టైం పక్క ఇక్కడే ఉండి కాసేపు సరదాగా ఉండు, కారెట్టో అదే కొన్నావు బ్రో. వాళ్ళకే ఇచ్చేసావు అనుకో అన్నట్టు చెప్పాడు. సరే సరే నేను ఇంక అప్పుడు కూడా సరే నేను ఏమనలేదు బ్రో, ఇంతే మంచిగా మర్యాదగానే మాట్లాడుకున్నాం ఇద్దరం. ఆయన మర్యాదగానే మాట్లాడాడు, నేను మర్యాదగానే మాట్లాడాడు, కానీ పని జరగట్లా. నాకు అదే బ్రో సినారియో జరిగింది. నాకేంటి, నాకు శివశంకర్ టాటా మోటార్స్ నాకు నెల్లూరులో కూడా అదే జరిగింది. టైం తీసుకున్నా పర్లా, ఆ, నాకు పని అయితే చాలు. కానీ నాకు ఆ పని అవటానికి నేను 3-4 సార్లు నేను తిరగాల్సి వచ్చింది. మధ్యాహ్నం బ్రో. ఆ, ఆ షోరూమ్ లో కూడా నేను సీరియస్ గా చెప్తున్నా బ్రో, షోరూమ్ లో వాళ్ళు కూడా నన్ను 3 రోజులు చూస్తున్నారు. ఈడవడు 3 రోజుల నుండి వస్తున్నాడు ఏంటి అది ఇది అని చెప్పి. అంటే నేను అక్కడ షోరూమ్ లో కూర్చున్నా బ్రో, సర్వీస్ లో అవును. కాకుండా వెళ్ళి షోరూమ్ లో కూర్చుంటున్నా. వెయిటింగ్ హాల్ ఉంటది కదా. ప్లస్ నాకు వెయిటింగ్ హాల్ అంటే డైరెక్ట్ షోరూమ్ లో, అంటే వెయిటింగ్ హాల్ వేరే ఉంటది, ఓకే. షోరూమ్ లో ఉంటది కదా పర్చేసింగ్, అక్కడ కూర్చుంటున్నా. అల్లు చూస్తున్నారు ఏంటి రోజు వస్తున్నాడు ఏంటి అని చెప్పి. 3 రోజులు వరుసగా వెళ్ళా నేను. సరే నాకు కూడా ఇంకో విషయం ఏంటంటే, ఎలక్ట్రిక్ కార్ రిక్వైర్మెంట్ ఉంది. ఓకే. ఎందుకంటే దీన్ని మనం మేపలేం. 10 కిలోమీటర్స్ వస్తుంది ఓకే. సిటీలో, సీరియస్ గా. 11 to 10-11. సరే మన వల్ల ఒకటే ఎలక్ట్రిక్ కార్ తీసుకోవాలి ఎప్పుడుండో ఉంది. సరే మనకి ఇప్పుడు ఇదే బడ్జెట్ ఇదే అయింది బాబు, నాకు 10 లక్షల లోపు నేను టియాగో తీసుకుందాం అనుకుంటున్నాను. సరే నాకు కారు సర్వీస్ ఇచ్చాను కదా,
చూద్దాం దాన్ని బట్టి నేను చూసి తీసుకుంటాం. ఓకే. ఒపీనియన్ అది ఇది కూడా అంటే అంతా చెప్పేశారు అయిపోయింది. అయితే వాళ్ళకి. అక్కడి నుంచి కిందకి కూడా వచ్చేసారు. చెప్పేసా. చెప్పేసా. ఆళ్ళు పాపం ఆళ్ళే వచ్చి అడుగుతున్నారు అక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌నే. ఆళ్ళే వచ్చాడు. ఏంటి సార్ మీరు ఇంకా కార్ రాలేదా అని ఆళ్ళే అడుగుతున్నారు. సరే ఇంకా జాలి రాలేదండి చూపిస్తున్నారా? వస్తది. ఎటకారంగా అడుగుతున్నారా బ్రో? నాకు నాకు అదే అర్థం కావట్లేదు బ్రో. ఆళ్ళు అడుగుతున్నారు. సరే ఓకే వెళ్ళాను కూడా అంతా అయిపోయి నాకు ఇలా 4 సార్లు నేను తిరగాల్సిన అవసరం ఏముంది బ్రో? ఆళ్ళు పని మంచి స్టార్టింగ్‌లోనే మంచిగా చేయొచ్చు కదా! నేనెందుకు ఇన్ని సార్లు నేను తిరగాలి? ఆయన ఇంకో ఆఫర్ కూడా ఇచ్చాడు నాకు. కారు నేనే ఇంటికి పంపిస్తానండి. మేమేం చార్జ్ చేయము. మేమే ఇంటికి పంపిస్తాం అని అన్నాడు. అంటే 20 రోజులు తిప్పిచ్చి చేసిందంతా టైం వేస్ట్. వీళ్ళు ఆ! మాత్రం కారు ఇంటికి డెలివరీ చేస్తే మాత్రం ఎక్సలెంట్ సర్వీసు. అంతేనా? అదే బ్రో. నేను సరేలెండి చూద్దాంలెండి అన్నా. ఇప్పుడు నా ఉద్దేశ్యం ఏంటి? ఆళ్ళు కారు ఇంటికి పంపిస్తారు. మళ్ళీ అక్కడ పని సరిగ్గా ఉండదు. మళ్ళా నేను కారు ఇప్పుడు వెనక్కి పంపియాలి కదా! ఖచ్చితంగా. అదేదో వచ్చి చూసుకుంటే వెనక్కి మనకు పంపియాలి క్లారిటీ కదా! ఉంటది కదా! అదే బ్రో. ఈ సరే నేనెళ్ళి మళ్ళా చూసుకొని ఇంక అప్పుడు తీసుకున్నా బ్రో. ఇన్ని సార్లు తిరగాల్సొస్తే ఆళ్ళు కాంప్లిమెంటరీగా సార్ నేనెళ్ళేపాటికి కార్‌కి ఆ పౌడర్ టెఫ్లాన్ కోటింగ్ అంటారు. అదేసి కారు ఇది చేస్తున్నారు. సరే ఓకే. నేను అడగల. సరే అంటే ఇంకా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం కదా ఆళ్ళకి. అలా చేస్తున్నారాళ్ళు. ఇంకోటి కాంప్లిమెంటరీగా ఇక్కడ క్లాడింగ్‌కి పెద్ద గీత పడిందిక్కడ. ఓకే. మీకు చీకట్లో కనిపిస్తుంది కదా మీదో ఇక్కడ పెద్ద గీత కనిపిస్తుంది. పడింది నాకు. ఓకే. యాక్చువల్‌గా ఇటు సైడ్ యాక్సిడెంట్ అయింది నాకు. గీత పడింది. సరే సార్ మీకు కాంప్లిమెంటరీ కూడా అది కూడా మార్చిస్తానండి. 3 డేస్‌లో పార్ట్ వస్తది అని అన్నాడు. ఓకే. ఇప్పుడు మన ఎట్లా ఉంటది బ్రో? మనది మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎట్లా ఉంటది? అరే మనకి చేంజ్ చేసి ఇస్తా అన్నాడు. ఓకే హ్యాపీ వెళ్ళాను కూడా ఫీల్. అంతా బానే ఉంది. హ్యాపీ ఫీల్. ఆ! అరే ఆ! కొంచెం అప్పుడు గుర్తుపెట్టారురా హ్యాపీ బాబు. ఫీలింగ్ లేదు. లేదు. బట్ ఎక్కడో చిన్న ఇది. సరే ముందు చేసిస్తా అన్నాడు కదా! ఓకే. 3 రోజులయింది. ఏవండీ ఇట్లా వస్తదన్నారు కదా! ఏంటంటే లేదు సార్ వస్తది ట్రాన్సిట్‌లో ఉంది అది ఇది అని అంటాడు. ఎన్ని రోజుల్లో వస్తది? 4 రోజుల్లో వస్తది. 4 రోజులకి మళ్ళా చేశా. లేదండి వస్తదండి అని అంటున్నాడు. ఇంకా మూడోసారి చేయడానికి ఇంక నాకన్నా సిగ్గుండాలిగా బ్రో. ఆడి దగ్గర ఫ్రీగా తీసుకోవడానికి నేనన్నా. ఓకే. ఆ! ఇది బ్రో ఆడి దగ్గర 4 సార్లు తిప్పించుకొని నన్ను మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం మంచి ఎండలో తెలుసుగా మీకు మొన్న ఎండలు ఎట్లా ఉన్నాయో. అబ్బా! భయంకరంగా ఉన్నాయి. ఈ టైంలో అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. తిరిగి అదే బ్రో అంత తిరగాల్సిన అవసరం కూడా మనకి లేదు. ఆడు సర్వీస్ స్టార్టింగే కరెక్ట్‌గా చేసుంటే ఇది లేదు. వాళ్ళు చెయ్యరు బ్రో. నా బేసికల్లీ వాళ్ళు అలానే ఉన్నారు. ఎందుకున్నారో తెలీదు. బట్ అలాంటి డీలర్స్‌కి అదే నాకు అర్థం కావట్లేదు బ్రో. టాటా మోటార్స్ వాళ్ళు ఇస్తూనే ఉంటారు. అసలు ఆ డీలర్‌షిప్ అసలు క్యాన్సిల్ చేసేయొచ్చు హ్యాపీగా వాళ్ళు. వాళ్ళు తప్ప ఇంకెవరు బ్రో బెస్ట్‌గా మీకు విషయం తెలుసా? అనిపించరేమో. కారు ఎన్ని సేల్స్ అవుతున్నాయి ఆళ్ళకి. నేను వెళ్ళిన ప్రతిరోజు డెలివరీ ఇస్తానే ఉన్నారు కార్లు. సేల్స్ బీభత్సంగా అవుతున్నాయి మళ్ళా. బ్రో సర్వీస్ నాకు ఇంత మాత్రం ఇన్సిడెంట్ నిల్లు. జరిగితేనే నేనే మా రిలేటివ్స్ కి 2 కార్లు రెఫర్ చేశాను బ్రో. టాప్ అండ్ నెక్సాన్ కార్స్ తీసుకున్నారు వాళ్ళు. తెలుసా? బ్రో ఇప్పుడు నేను వీడియోస్ పెడుతుంటే నన్ను తిడుతున్నారు వాళ్ళు. నువ్వే కదరా కార్ రెఫర్ చేసావు అని. అదే లేదు ఇన్సిడెంట్ చెప్తా. ఇన్ఫాక్ట్ మొన్న మా కజిన్ బ్రదర్ ఒక ఆయన తీసుకుంటా అన్నారు బ్రో కారు. టాటా పంచ్ తీసుకుందాం అనుకుంటానండి ఈవీ ఎట్లా ఉంటది ఏంటి అని అడిగారు. ఏమండి సర్వీస్ అయితే వర్స్ట్ ఉంటది. కార్ వరకు కొద్దిగా పర్లేదు. సర్వీస్ అయితే వర్స్ట్ ఉంటది అని చెప్పాను. కొద్దిగా ఆయన వేరే డిస్ట్రిక్ట్. ఓకే. సరే కొద్దిగా ఎంక్వైరీ చేసి పెట్టండి. మన దగ్గర ప్రైస్ ఏమైనా తేడా వస్తే చూద్దాం అన్నట్టు అడిగారు. సరే మనం కూడా ఏంటి అడిగా వెళ్ళాము. కాల్ చేశాను. ఇక్కడ మా ఊర్లో కూడా ఇది షోరూమ్ ఒకటి ఓపెన్ చేశారు. అంతా చేశారు. వెళ్ళా ఆయన వచ్చాడు. ఎగ్జిక్యూటివ్ వచ్చాడు ఇంటికి. సారీ ఇంటికి రాకముందే కాల్ చేశాను నేను. అంటే షోరూమ్ దగ్గరికి వెళ్తే నేను నంబర్ తీసుకున్నాను. నాకు కాల్ చేశారు. ఆయన ఎవరు టీమ్ లీడ్ అంట బ్రో. ఇది బాగా మెన్షన్ చేయాలి. నిడమానూరు వివిసి ఆయన ఎవరు టీమ్ లీడ్ అంట రాంబాబు అంట. ఓకే. ఆయన ఏంటో మంచి ఎక్స్పీరియన్స్ అంట. మరి కాల్ చేశారు. మనకి జెన్యున్ గా ఇది ఉంది అవసరం ఉంది కాబట్టి నా ఫోన్ లో కొటేషన్లు కూడా ఉన్నాయి. నేను కార్ తీసుకునేటప్పుడు కూడా ఒక్క షోరూమ్ లో కాదు నేను 4-5 షోరూమ్ లో ఎంక్వైరీ చేసి పెట్టుకుంటా. ఎక్కడ మనకి తక్కువ వస్తే అక్కడ తీసుకుందాం చెప్పి. ఆయన ఏంటో ఫోన్ చేసి ఇట్లా తీసుకుందాం అనుకుంటున్నారు కదండి ఏంటి అంటే చెప్పా సార్ ఇలా సార్ మీరు ఏమైనా డిస్కౌంట్ ఇవ్వగలరా మన ఎక్స్షోరూమ్ మీద డీలర్ మార్జిన్ ఏమన్నా ఉంటుందా అంటే లేదు అన్నారు. సరే ఓకే వెల్ అండ్ గుడ్ బాగా సార్ ఇన్సూరెన్స్ మీరు నాకు 55,000 వేశారు సార్. సార్ నాకు ఆన్లైన్లో 38,000కి అలా యాడాన్స్ అన్నీ ఉన్నాయి వస్తున్నాయి కొద్దిగా ఎంతో కొంత తగ్గియండి సార్ అంటే లేదు 5,000 తగ్గిస్తాను అన్నారు. 55,000 అలా కాదు సార్
నాకు కొన్ని 45 కన్నా ఇవ్వండి నాకు ఉమ్. ఇన్సూరెన్స్, మీ దగ్గరే తీసుకుంటాను, 45,000 ఇవ్వండి అంటే ఆయన మాట్లాడటం, మా దగ్గర తీసుకుంటే మేమే చూస్తామండి, మీరు బయట తీసుకుంటే మీ ఇష్టం. ఓకే, మీరు ఇంకా బయటే తీసుకోండి. ఈ లెవెల్లో ఇంత మాట్లాడుతున్నాడు. మర్యాదగా చెప్పాడు. కస్టమర్ కారు కొనుక్కోవడం అయిపోయింది కస్టమర్తో కదా మీది, ఉన్న కారు కొనడం అయిపోయింది కదా, ఇంక వాళ్ళు అలానే మాట్లాడతారు. అదే నేను ఆయన ఆ మాట అంటే చెప్పా, ఏమండి నేను కొత్త కస్టమర్ కాదు, నా దగ్గర ఆల్రెడీ కార్ ఉంది, నేను తీసుకున్నాను, నాకు తెలుసు, నేను ఇన్సూరెన్స్ ఏమన్నా ఇంకా మీరు నన్ను తగ్గిస్తే మీ దగ్గరే తీసుకుంటా, అది కూడా అని అంటే, లేదు సార్ బయటే తీసుకోండి, బయటే తీసుకుంటే మా దగ్గర తీసుకుంటే మేము చూస్తాం, బయట తీసుకుంటే మీ ఇష్టం మీది, అది మీరే చూసుకోవాలి. ఈ లెవెల్లో మాట్లాడుతున్నాడు. అన్నా ఈడెవడరా బాబు, సరే సార్ అట్లాగే సార్, చూసి నేను చెప్తాలేండి అని పెట్టేశా. బ్రో ఈ రోజు నోటీస్ లో నాకు ఒక రెండో పాయింట్ రోజు వచ్చింది బ్రో, ఏం తెలుసు వాళ్ళు టైప్ చేసి పెట్టింది, ఆ, టాటా ఉమ్. సర్వీస్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోయినట్టు రికార్డులు ఎక్కడ లేదంట. టాటా సర్వీస్ నుంచి బయటికి ఆహా, వెళ్ళిన తర్వాత చనిపోయిన తర్వాత వీడికి ఎందుకు వస్తుంది బ్రో రికార్డు? ఇప్పుడు నాకేదైనా ఇన్సిడెంట్ జరుగుంటే మా మమ్మీ డాడీ వచ్చి మా టాటా షోరూమ్ లో కూర్చొని మీ టాటా సర్వీస్ కి రావడం వల్లే మా పిల్లోడికి అలా చేరింది అని చెప్పి ఎవరైనా కంప్లైంట్ ఇస్తారా? వాళ్ళకి ఏం తెలుసు బ్రో? బ్రో ఇచ్చిన వాడికి ఫరక్ పడదు బ్రో, వాళ్ళకి ఇచ్చిన ప్రాణాలంటే అసలు వాల్యూ లేదు బ్రో. లేదు బ్రో, అలా ఉండేవాడైతే సర్వీస్ అంత వరుసగా ఎట్లా మెయింటైన్ చేస్తాడు బ్రో? అదే కదా, ఇంతమంది కంప్లైంట్ అంత చేస్తున్నారు, వరుసగానే మెయింటైన్ ఇంతమంది ఇలా చేసేది చేస్తున్నా సర్వీస్. కూడా అసలు ఏం పట్టించుకోవట్లేదంటే నాకు ఇప్పటికీ స్టిల్ ఆశ్చర్యంగానే ఉంది. అసలు కంప్లైంట్స్ లేదు జస్ట్ బ్రో, డస్ట్బిన్ లో పడేస్తున్నట్టున్నారు వీళ్ళంతే బ్రో. అలాగే ఉంది బ్రో. అసలు మన ఇండియన్స్ తెలుసుకోవాలి బ్రో, ఫస్ట్ ఇండియన్ బ్రాండ్ అని నెత్తికెక్కించుకుంటున్నారు కానీ ఇండియన్ స్టాఫ్ అక్కడ ఉన్న వాళ్ళు సరిగ్గా వర్క్ చేయట్లా. అస్సలు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ వాళ్ళకి కార్ గురించి తెలియదు, సర్వీస్ అందరూ కుర్రోళ్ళు బ్రో, ఓకే మెకానిక్లు అందరూ కుర్రోళ్ళు, నేను చూసింది ఓకే సీనియర్ మెకానిక్లు ఎవరు ఉండరు, ఆ, వెళ్తే అందరూ 20 ఏళ్ళు లోపు, 20 ఏళ్ళు 25 ఏళ్ళు లోపు కుర్రోళ్ళు అంతా, ఓకే సీనియర్ మెకానిక్లు ఉండరు. ఉమ్, సరే వీళ్ళు ఏమన్నా ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చి చేయించుకుంటారో ఓకే, అదంతా ఓకే. ఈ వీళ్ళు కుర్రోళ్ళు పెట్టుకొని కారు, ఇంకోటి నాకు వాటర్ వాష్ చేశారు బ్రో, ఉమ్, వాటర్ వాష్ చేస్తే కారు లోపల కూడా వాటర్ ఉన్నాయి, ఏది మన మ్యాట్ ఉంటుంది కదా, ఆ, మ్యాట్ లో కూడా వాటర్ నిలిచిపోయి ఉన్నాయి. ఓకే నాకు ఇదేంటండి, ఇంకా ఇన్ని చూసేపాటికి బ్రో నాకు ఇది అదే మనసు నాకు చచ్చిపోయింది బ్రో. ఈ సినారియో నేను గుర్తొచ్చిన కారు తర్వాత నాకు రాకేష్ సినిమాలు ఎన్టీఆర్ ది గుర్తొస్తుంది బ్రో. ఎన్ని 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 దారుణాలు సార్ అని. అంతే అట్లానే అంతే, నాది మామూలు అట్లాగే ఉంది. దారుణాలు కాదు అసలు. అసలు ఒక్కసారా రెండు సార్లు అంటే అనుకోవచ్చు బ్రో, మూడోసారి కూడా మనం ఇంకా ఏం బ్రో మాట్లాడతాం. నాకు శివశంకర్ టాటా మోటార్స్ నెల్లూరు వాళ్ళు కాల్ చేసి సార్ మీకు ఏమైనా ఆఫర్ ఉంటే చెప్పండి, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాము, మీ ఆఫర్ ఏంటో చెప్పండి మనసులో ఉండేదంట. ప్రాపర్ సర్వీస్ లేదురా మగడా అని మేము అడిగితే ఆఫర్ అంట. కరెక్ట్ ఆఫర్లు అడుగుతారు, కరెక్ట్, అదే అన్ని చెప్తారు, లాస్ట్ కి మళ్ళీ నాకు నోటీసులు పంపించారు. లేదు బ్రో, జనాలకి నిజం చెప్తే ఏంటంటే వాళ్ళు వాళ్ళకి నచ్చదు వాళ్ళకి. బ్రో యూట్యూబ్ లో నా ఛానల్లోనే చూడండి, చాలా మంది చూస్తున్నారు కదా నా వీడియో, వాళ్ళు కూడా కొంతమంది టాటాకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ టాటాకి సపోర్ట్ చేసే వాళ్ళు నేను అడుగుతున్నా, అరే నా కారు మంచి ప్రైస్ కి సేల్ చేసిరా బాబు ప్లీజ్ అని. వాటికి మాత్రం పూనుకోరు, టాటాని మాత్రం బ్రో బదిలీ చేస్తారు, ఒక్క మాట సపోర్ట్ అడగండి చేస్తారు. బ్రో, ఇప్పుడు టాటా సర్వీస్ సెంటర్లు ఉంటాయి కదా, హలో రేపి, ఉమ్. వాటిలో ఎన్నిటికి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయో లెక్క పెట్టుకోమనండి. పాజిటివ్ రివ్యూస్ ఎందుకు బ్రో? రివ్యూస్ అనేది ఒకడొకలాగా ఇస్తాడు బ్రో. జస్ట్ లేదు బ్రో, అసలు అసలు ఉండాలి కదా ఇవ్వడానికి, అన్ని నెగిటివ్ రివ్యూసే నేను చూశాక, అన్ని నెగిటివ్ రివ్యూసే అన్ని చోట్ల. బ్రో ఎంత వరస్ట్ గా మెయింటైన్ చేస్తే, ఒకటి బ్రో, నేను నాదైతే కారు మరి కొనడానికి కూడా దారుణాలు జరిగాయి నేను బ్రో నా ఎమ్మటి లైఫ్ పడి లో. నేను కొన్న కారు. నా లైఫ్ లో చాలా దారుణాలు జరిగాయి. దారుణాలు జరిగినా కూడా అదే అసలు ఎంత ఎట్లా చూస్తున్నారంటే నాదే తప్పు ఉన్నట్టు చూస్తున్నారు బ్రో వాళ్ళు. ఇంకా అంటే నాకు ఏం జరిగినా సరే, నేను ఎలా పోయినా సరే బయట ఎవరికి చెప్పకూడదు. అదే అది ఎలా బ్రో, ఇప్పుడు మనకి జరిగింది మనం చెప్పుకున్నాం, మనం ఎంత ఫ్రస్ట్రేట్ అయితే మనం ఇంత ఇదిగా చేస్తున్నాం బ్రో అనేది నేను అందరి కోసం వాళ్ళు ఫైట్ అర్థం చేస్తాను బ్రో. చేసుకోవాలి. నాకు మంచి సర్వీస్ సెంటర్ కావాలి, సర్వీస్ మంచిగా జరగాలి. కార్ అనేది ఒక ఫ్యామిలీ లేదు పార్ట్ బ్రో, గానే మనం తీసుకుని వచ్చుకుంటాం బ్రో. అది జస్ట్ ఒక లేదు ఎంటర్టైన్మెంట్ పర్పస్ గాను, ఇంకా అట్లా ఇట్లా లేదు తిరగడానికి కోసం ఎవడు కొండు. అది కొంతమంది మైండ్ సెట్ అలా ఉంటది. బట్ నేను నా అదే ఫ్యామిలీలోకి మా మమ్మీ మా డాడీకి ఏజ్ అయిపోతుందని ఒక ఫ్యామిలీ పర్సన్ గానే దాన్ని తీసుకుని వచ్చుకున్నాను నా లైఫ్ లో. నేను అదే బ్రో, లేదు బ్రో, మీరు అస్సలు వదలొద్దు, ఫైట్ చేయండి. చేస్తాను బ్రో. అవసరం అయితే మీకు తర్వాత ఏ అవసరం వచ్చినా సరే మేము కూడా వస్తాం. మీ వ్యూవర్ సపోర్ట్ ఉండి ఇంకేం కావాలి బ్రో? టాటా బాధితులందరూ నాకు సపోర్ట్ చేస్తే దానికన్నా ఇంకేం లేదు. హ్యాపీయెస్ట్ లైఫ్ నాది కూడా. లేదు బ్రో, అందరికి తప్పకుండా ఈక్వల్ ఉంటది, ఈక్వల్ ప్రయారిటీగా రావాలి, అందరికి సమానంగా దొరకాలి అందరికి. తప్పకుండా బ్రో, తప్పకుండా. మేము ఆపను బ్రో, సఫర్ నేను అయ్యాం అందరి కాబట్టి. కోసం ఫైట్ చేస్తాను బ్రో. ఫస్ట్ అడిగి నాదే అదే అనుకుంటాను, నాదే స్టెప్ అనుకుంటాను, అందరి కోసం నేను ఫైట్ చేస్తాను.
మంచి సర్వీస్ రావాలి, మంచి డీలర్స్ రావాలి, దాంట్లో ఉన్న పర్సన్స్ మంచి అవును ఉండాలి. అవును మంచి సర్వీస్ అవును లేకపోతే కార్ ఏం చేసుకుంటాం బ్రో? ఇప్పుడు అవును మెటల్ గుడ్ అని అవును చెప్పి బ్రో. తీసుకుంటే కరెక్ట్ అది. చిలిం పట్టేస్తే కేజీలకి ఏమైనా కరెక్ట్ తోక ఎందుకు వేసుకుంటాం మనం దాన్ని? కరెక్ట్ అది అది వాళ్ళకి అర్థం కావాలిగా. అసలు టూ మచ్ బ్రో. ఒక్కరు కూడా సరిగ్గా సమాధానం లేకపోతే మీలాగా బాధపడిన వాళ్ళు గానా నాకు నిజంగా నాకు ఫోన్ చేసి భయ్యా రాండి అని చెప్తే నేను డైరెక్ట్ గా వచ్చి లైవ్ లో వీడియో తీసుకుంటాను బ్రో. వాళ్ళ కడుపు మంట లేదు బ్రో, ప్రపంచానికి తెలియాలి బ్రో. సీరియస్లీ ఫేస్ మీరు చూపించను ఎట్లా అంటే కావాలంటే అట్లా మీరు బ్రో. మీరు అడిగారు కదా నా ఫేస్ చూపించదని, మీ ఫేస్ చూపించను, అలానే లేదు అవును అందరి ఫేస్ చెప్పాను నేను. చూపించను. చెప్పాను చెప్పా కొద్దిగా, ఎందుకంటే నాకు ఇష్టం లేదు మన ఎంత మాట్లాడే మళ్ళా యూట్యూబ్ లో ఇదయ్యి నాకేంటంటే జనరల్ గా కామెంట్స్ అవి చూసి అది తట్టుకోనంత ఇది లేదు నాకు. ఆడికేం తెలుసు బ్రో. ఇంకో మాట, టాటా కార్ లేనోడు కూడా టాటా సర్వీస్ వర్స్ట్ అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి తెలుసు కదా బ్రో, నేను అనుభవం. సర్కిల్లోనే అందరు అదే చెప్పేస్తారు. మౌత్ పబ్లిసిటీ వాళ్ళు అదే మంచిగా సర్వీస్ చేస్తే మౌత్ పబ్లిసిటీ సరిపోతుంది. ఈ రివ్యూస్, ఈ తొక్క అదే బొచ్చ ఇన్ని అప్పట్లో ఉన్నాయా బ్రో? ఎక్కడున్నాయి బ్రో? ఎక్కడ లేవు. అదే జస్ట్ మనం చేసే నాకు ప్రాక్టికల్ ఆటోలో అనుభవాన్నే దాన్ని తీసుకుపోయి పక్కన వాళ్ళకి చెప్పుకుంటాం. అరే నువ్వు తీసుకురా, మంచిగా అదే ఉందిరా బై, సూపర్ ఉందిరా, రిసీవింగ్ బాగుందిరా, సేల్స్ అనే కదరా, వచ్చిన తర్వాత కార్ సర్వీస్ కి మనల్ని ఒక పర్సన్ లా ట్రీట్ చేస్తున్నాడు అని మనమే ప్రౌడ్ గా చెప్పుకుంటాం. అలాంటిది ఏం లేదు బ్రో. లేనప్పుడు ఇప్పుడు నాకు ఇంత జరిగి ఇంత కుమిలిపోతుంటే నేను వీడియో పెట్టకూడదంట. నేను వీడియో పెట్టడం వల్ల రిపిటేషన్ మీదంట. ఆ సర్వీస్ లేదు బ్రో, సరిగ్గా చేయక రెప్యుటేషన్ అంటే రిపిటేషన్ ఇప్పుడు మీద యాక్సెప్ట్ చేయట్లా వాళ్ళు. మీ- మీరు ఉన్నదంతా మాట మర్యాదగానే మాట్లాడుతున్నారు, మంచిగానే మాట్లాడుతున్నారు. మంచిగా మాట్లాడి వాళ్ళకి ఇదేముంది. మీకు జరిగింది మీరు చెప్తున్నారు. ఇప్పుడు నాకు జరిగింది. నేను మీలాగా నేను ఇంత ఇది చేయలేక నేను చేయలేను. నేను లేదా నాకు కూడా అదే ఉంది బ్రో. ఇన్ఫాక్ట్ నాకు కూడా టాటా ఎగ్జిక్యూటివ్నే రిఫర్ చేశారు. సార్ మీరు ఒక పర్సనల్ సెల్ఫీ వీడియో తీసి మీరు మాకు పెట్టండి సార్, నేను మా పై వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు చూస్తాను అంటే, సరేనండి బ్రో నా వీడియో చూద్దాము ఒకటి ఇప్పుడు. 50K వ్యూస్ వచ్చింది బ్రో. ఒక ఒక ఆ, షార్ట్ అయితే కామెడీ షాట్ అన్నమాట. దాన్ని చాలా సీరియస్ గా పెట్టాను. అది దగ్గర దగ్గర 2 ఆ, lakhs మెంబర్ చూశారు. ఆయన ఏం వ్యూస్ బ్రో? అబ్బా. మళ్ళీ దానికి చూసిన వాళ్ళందరూ బ్రో మానిటైజేషన్ కోసం చేస్తున్నావు కదా, మనీ ఎర్న్ చేయడానికి చేస్తున్నావు కదా. అరే ఏంట్రా నాయన ఇలా అంటారు? అందరి కోసం నేను ఆలోచించి మంచి సర్వీస్ కావాలి, కారు మంచిగా ఉండాలి, ఇండియన్ బ్రాండ్ ని, ఇండియన్ స్టాట్స్ దాని విలువలు నేను కాపాడుకోవాలనుకొని నేను ప్రయత్నిస్తున్నాను రా బాబు అంటే ఒక్కడికి కూడా అర్థం కావట్లేదు. నా వీడియో చూసే అర్థం వాళ్ళు కాదు కూడా బ్రో. కొంతమంది ఎల్కేజీ ఫెలోస్ ఉన్నారు. నాకు అర్థమైపోయింది దానికి కూడా. అదే బ్రో తెలుసు నాకు. అది అన్ని చూసే నేనే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి నేనే మీకు ఇది నేను చెప్తున్నాను. ఇంకో నేను పర్సన్ నా కూడా నన్ను అప్రోచ్ అయ్యాడు ఫ్రస్ట్రేషన్ బ్రో. ఇది. అతనైతే రియల్ గా ఆ, ఆయనే నేను కనిపిస్తాను బ్రో అని చెప్పి నెక్సాన్ తీసుకున్నాడంట. ఆ, బట్ అతనికి ఆ, ఆ, కొంచెం వర్కింగ్ బిజీలో ఉండి నాకు చేయలేకపోతున్నాడు. అతను నీట్ గా ఆ. నాకు చేసి పంపించాడు. బట్ ఎక్కడ నాకు లిప్ సింక్ వాయిస్ ఎక్కడ వినిపించలా. బ్రో ఇలా రాలేదు ఆహా బ్రో అంటే ఓకే. నేను మళ్ళీ టేక్ తీసుకుంటాను బ్రో, ఖచ్చితంగా చేసి పంపిస్తాను మీకు, మీరు కంగారు పడొద్దు, నాకు అంత బ్యాడ్ జరిగింది అదే దాంట్లో అని చెప్పి మీ విజయవాడ పర్సనే. ఆహా ఓకే. విజయవాడ విజయవాడ నేను చూసినట్లు అంటే నేను చూడలేని టాటా జాస్పర్ అనేది బ్యాంక్ కాలేజ్ దగ్గర అది వరస్ట్ సర్వీస్ బ్రో. సర్వీస్ లో వరస్ట్ అది. ఇంకా ఇంకా నాకు మాటలు రావట్లా. మళ్ళా వరస్ట్ అంటే తిట్టకూడదు అదే మనం. బ్రో చెప్పేది, తిట్టదని అది కాదు. ఇప్పుడు కార్ 5 లక్షలకి టియాగో కార్ వదిలాడు బ్రో. ఆ, బానే ఉంది, ఫ్యామిలీకి అందరికి అందుబాటులో ఉంటది, అంతా మంచిగా ఉంటది. 5,000 తర్వాత మళ్ళీ అవును నీ కాడికి సర్వీస్ కావాలి. మళ్ళీ అవును 10,000 సర్వీస్ ఎవరి కాడికి పోవాలి? 3 years సర్వీస్ ఎవరి అదే కాడికి కావాలి? ఇంకా అదే ఇప్పుడు నువ్వు బాగా అదే ఇవ్వలేకపోతే ఇప్పుడు ఆ కార్ ను కొనుక్కొని ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పుడు నాదైతే నడి రోడ్లో అది ఆగిపోయింది బ్రో. సీరియస్లీ నడి రోడ్లో ఆగిపోయింది. నాకు ఒక్కడిదే కాకుండా మల్లుడు కూడా నా పక్కనే ఉన్నాడు. నాకేదైనా జరుగుంటే ఇట్స్ అదే ఓకే, మా ఫ్యామిలీది అనుకుంటాం, అదే అనుకునేస్తాం. మా అల్లుడికి జరుగుంటే మళ్ళీ మా ఫ్యామిలీ వాడు కూడా సమాధానం చెప్పుకోవాలి కదా. అవన్నీ ఉంటాయి బ్రో. చనిపోయిన కార్లో తర్వాత లేడీస్ డబ్బులు ఉంటారు, ఇవ్వడం బయటికి మ్యాటర్ ఎక్కడికి కాదు బ్రో. వెళ్తాం డబ్బులు ఎవరు ఆగిపోతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు. రెస్పాన్సిబిలిటీ. చనిపోయిన తర్వాత డబ్బులు అదే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు బ్రో. మనతో బాండింగ్, ఆ మెమరీస్ చాలా ఉంటాయి ఫ్యామిలీకి. అది వీళ్ళు ఎవరికి అర్థం కావట్లేదు బ్రో. వాళ్ళకి అనవసరం బ్రో. మనం ఇంత మాట్లాడుకున్నా సరే ఆడు ఎన్ని పట్టించుకోడు. సర్వీస్ బాగు చేసుకుందాం అనే ఇదైతే లేదు. నేను 20 లక్షలు పెట్టి కారు కొనుక్కొని 6 నేను నెలల్లో మీదైతే నా దానికన్నా 2 కష్టపడ్డాను. వరస్ట్ బ్రో మీది. బట్ నాదైతే అదే ప్రాణమే బ్రో. పోవాల్సిన స్టేజ్ నాది 2 years తర్వాత. మీదైతే 6 months లోనే. అమ్మో అదే ఆ తిరిగి తిరిగి నేను ఆ దగ్గర తిరిగి తిరిగి నేను చేయించుకోవాల్సి వచ్చింది. తిరిగి తిరిగి ఏమంటే ఇట్లా కాదు అది కరెక్ట్ కాదు, ఆ బబుల్స్ ఉన్నాయి, క్లాడింగ్ ఫిట్ అవ్వలేదు, ఫిట్టింగ్ సరిగ్గా ఇది ఇక్కడ కూడా ఇది ప్యానల్ కూడా సరిగ్గా ఫిట్ చేయకపోతే దగ్గరికి వచ్చింది, గ్యాప్ వచ్చింది, ప్యానల్ గ్యాప్. అది కాదండి కరెక్ట్ గా అన్ని నేను వెళ్ళి నేను చూసుకొని నేను వాళ్ళకి చెప్పి నేను చేయించుకోవాల్సి వచ్చింది. వాళ్ళకి తెలీదా? వాళ్ళకి తెలిస్తే ఇంకేం బ్రో. వాళ్ళకంటే ఎక్కువ తెలుసా బ్రో నాకు. వాళ్ళకి తెలిస్తే నేను అసలు వీడియోస్ తీసుకునే అవసరం కూడా లేదు బ్రో. నాకు టాటాకి అసలు ఏం పని బ్రో.
చెప్పండి. లేదు బ్రో టాటా మీరు కార్ తీసుకుంటేనే మీ నా బాధ్యత ఉన్నాయన తప్ప నాకు అసలు టాటా గారికి నాకు ఎలాంటి లేదు సంబంధం లేదు సీరియస్లీ. వీళ్ళు మిగతా సర్వీస్ సర్వీసుల గురించి విషయంలో మాత్రం అడుగుతున్నారు కామెంట్స్ లో. మిగతా సర్వీసులు నాకేం తెలియదు బ్రో. నాకు టాటా కార్ ఉంది కాబట్టి టాటా గురించి కార్ గురించి ఇవ్వగలను బ్రో ఈజీగా. ఇది చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, నేను ఒకటి చెప్తా. నాది పాతది ఐ10 ఉండేది, ఉండే ఓకే. కుష్లవా. ఓకే. కుష్లవాలో చేయించా. ఓకే. కుష్లవా విజయవాడ పీవీపీ దగ్గర కుష్లవా హుండై ఉంటది సర్వీస్. జమ్ము బ్రో ఆడు, బ్రో ఇప్పుడు జమ్ము. ఇప్పుడు నేను టాటాని తప్పు పడట్లేదు బ్రో. నా కడుపు టాటా లేదు, మారుతి ఉంది. నేను బెస్ట్ ఇచ్చుకుంటా మారుతి గురించి. ఇప్పుడు ఎవడైనా మారుతి గురించి అదే బ్యాడ్గా చెప్తే నేను మారుతి గురించి ప్రౌడ్ గా చెప్తా, అరే అట్లా అనొద్దురా భయ్, కరెక్ట్. బాగుంటది అని చెప్తా. టాటా సర్వీస్ లో ఎత్తుకున్న 10 మందిలో 9 మంది ఈ అమ్మాయి కార్ ఎందుకు తీసుకున్నావురా స్వామి అని ఫీల్ అయ్యేలాగే ఉంటుంది తప్ప, నేను ఫస్ట్ డే నుంచి బ్రో నా 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 ఫుల్ చెప్తున్నాను కదా, ఫస్ట్ డే నుంచి డిసప్పాయింట్ తప్ప కారులో నాకేమీ లేదు. నేను బ్రో అసలు ఫ్యామిలీ త్రూ వాళ్ళు కొనుక్కున్నాను బ్రో. మా వాళ్ళంతా కొంచెం అదే కారులు ఉండి, అంటే మేము మా డాడీకి మమ్మీకి అర్థమైంది బ్రో, మీ హెల్త్ వీడియో నేను బాగాలేకపోతే, చూశాను, నేను విన్నాను హెల్త్ బాగాలేకుండా నేను తీసుకుని కరెక్టే. వెళ్ళాను, కారు కష్టంగా ఉందని కారు తీసుకుంటానంటే కొంతమంది కామెంట్స్ లో ఏం పెడుతున్నారు తెలుసా, నువ్వు ఓవర్ యాక్షన్ కి బిల్డప్ కోసం తీసుకున్నావు. అరే నా ఫ్యామిలీకి ఇంపార్టెంట్ అని తీసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోవట్లేదు అక్కడ బ్రో వీడియోస్ లో. ఆడి బొంద, ఆడికి ఏం తెలుసు బ్రో కారు ఉండటం వల్ల ఎంత బెనిఫిట్. చాలా బెనిఫిట్స్ బ్రో, సీరియస్ చెప్తున్నా బ్రో. చాలా బెనిఫిట్స్. అర్ధరాత్రి మా సిస్టర్ కి ఆ మంచం ఒకటి ఇది చేతి మీద పడి చెయ్య బోన్ కనబడింది బయట. అర్ధరాత్రి 2:30కి నా దగ్గర కారు ఉండబట్టే కానీ సడన్ గా వేసుకెళ్ళాను. అవును బ్రో, వాళ్ళకి తెలియదు బ్రో. ఫ్యామిలీ మా సిచ్యువేషన్స్ మా బట్టి వైఫ్ కారు కొంటాం డెలివరీకి బ్రో. మా వైఫ్ డెలివరీ బ్రో వేరే ఇప్పుడు ఊరు వెళ్ళాలి. మీరేమైనా భిక్ష అటు, నేనేమైనా పొలిటీషియన్, సినిమా ఇండస్ట్రీలో మీరు ఎవరైనా ఉన్నారా? మనం ఏం లేదు. కార్ అనేది చాలా అంటే లేదు చాలా మిడిల్ థింగ్స్ క్లాసే. మనకి చాలా సేవ్ చేసి పెడుతుంది. కొంతమంది ఎంటర్టైన్మెంట్ అదే బ్రో, కొనుక్కుంటారు, ఓకే ఫైన్. కొంతమంది క్యాబ్ సర్వీస్ వాళ్ళ ఫ్యామిలీ అంతా దాని మీద నడుస్తుంది బ్రో. అప్పుడు వాళ్ళ పరిస్థితి బ్రో ఏంటి? ఇంకో పోస్ట్ మాట మార్టం చెప్తాను. కొంటారా? అదే అదే నేను కూడా పెద్ద ఇదేం కాదు, నేను ఇదే కాకపోతే నా కారు ఇది నచ్చి నేనైతే మోజు పడి నేను కొనుక్కున్నా బ్రో. నేనైతే పెద్ద ఇదని కాదు, నేను మోజు పడి అప్పు చేసే కొన్నా నేను. నా కారు ఇది, కారు లుక్ బాగుంది, ఇది టాటా సేఫ్టీ ఇదనే నేను కొన్నా బ్రో. సీరియస్ గా నాకు బాగా నచ్చి నేను కొనుక్కున్నాను. కానీ నాకు ఫ్రమ్ డే 1 కారు కొనేటప్పటి నుంచి ఇప్పుడు నా సర్వీస్ కి వెళ్ళి వచ్చేంత వరకు కూడా నాకు సర్వీస్ విషయంలో అయితే వరస్ట్ బ్రో. నాకు స్టిల్ ఇప్పుడు కూడా ఏసీది అది నాకు ఇదవలా. అదే హీట్ వస్తానే ఏసీ ఉంది. ఇలా అలాగే ఉంది. ఇంకో మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయా. నేను కారు ఈ రోజు కొన్నాను, నెక్స్ట్ డే మేము చిన్న తిరుపతి వెళ్తున్నాం. చిన్న తిరుపతి వెళ్తా కార్ ఇక్కడ ఆన్ లో పెట్టి కారులోనే ఉంది. ఓకే. లగేజ్ పెడదామని చెప్పి వెనకాల బూట్ ఓపెన్ చేసి బూట్ వేసాను, కార్ లాక్ అయిపోయింది. అదే ఎలా నెక్స్ట్ అవుతుంది డే బ్రో? కారు అది నాకు అర్థం కాల. నెక్స్ట్ డే బై లక్ కారు కొంటే సెకండ్ కీ ఉంటది కదా బ్రో, సెకండ్ కీ నొక్కినా పని చేయట్లా. దాంట్లో మాన్యువల్ కీ ఉంటది కదా, ఆ మాన్యువల్ కీ తీసి పెట్టి తిప్పితే కానీ నాకు రాలా. ఇది అప్పుడప్పుడు కారు లాక్ అయిపోయింది నాది కారు. ఓకే. అది జాగ్రత్త సేఫ్టీగా ఇది తీసుకున్నాం. అది ఈ రెండే ఇష్యూస్ నాకు, ఏసీదిను ఇది రెండే ఇష్యూస్ నాకు. ఇంకా ఈ తప్పించి కారు పరంగా పర్లా, సర్వీస్ వరస్ట్. బ్రో నాకు చెప్తే చూడండి బ్రో, నాది ర్యాట్ అంతా కొట్టేస్తే ఇంజిన్ మొత్తంలో వైర్లన్నీ అదే సెన్సార్లని ఈ కార్ తీసుకొని ఇచ్చాను బ్రో. మీరైనా మీకు వాళ్ళు డేట్ చెప్పారు, నేనైతే లిటరల్లీ నేనే చెప్తాను తెలుసా. నాకు సర్వీస్ బాగాలేదని తెలుసు కాబట్టి స్లోగా అయినా సరే బెస్ట్గా ఇవ్వండి అని చెప్పి నేనే చెప్తాను వాళ్ళకి. 20 days అయినా సరే, 25 days అయినా, 1 month అయినా సరే మీ కాడే పెట్టుకోండి, కావాలంటే నా కారు యూజ్ చేసుకోండి, మీ ఫ్యామిలీలో ఒక పార్ట్ గా పెట్టుకోండి, తిప్పితే మీకు ఎక్కువ డిఫెక్ట్స్ చూసాను తెలుస్తాయి. బ్రో, మీ వీడియో ఇదంతా నేను చూసాను నేను. అస్సలు అవును, కొంచెం కూడా కనుకోలేదు బ్రో. నేను ఫస్ట్ టైం అక్కడే మోసపోయా. ఫస్ట్ లేదు థర్డ్ సర్వీస్ కి వెళ్ళి, ఇది సెకండ్ టైం చిన్న యాక్సిడెంట్ అక్కడికి వెళ్ళా, మళ్ళీ అక్కడ కూడా ఫాల్టే చేశారు. థర్డ్ టైం సెన్సార్స్ అన్ని పోతే అసలు పట్టించుకోలేదు బ్రో నన్ను. టెంపరీ అడ్జస్ట్మెంట్ చేసి సింపుల్ గా మెయిల్ కూడా పెట్టారు నాకు, టెంపరీ అడ్జస్ట్మెంట్ అని. నాకు అక్కడ కాల్ రికార్డ్స్ ఉన్నాయి, మెయిల్స్ ఉన్నాయి, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. అయినా సార్ నాకు నోటీస్ పంపించారు. అసలు ఏమనాలో నాకు అర్థం వాళ్ళ కావట్లేదు. ధైర్యం ఏంటో అర్థం అదే కావట్లేదు కదా. బ్రో. వాళ్ళు మనం ఏమడిగాం, సర్వీస్ కొద్దిగా మంచిగా చేసియండి అనే కదా, ఎవడన్నా అదే కదా అడిగేది. కస్టమర్ మంచిగా చేసి ఇవ్వమంటే ఇవన్నీ బ్రో పోతే నమస్కారాలు పెట్టాలి, నవ్వాలి, కాఫీలు టీలు ఇవ్వాలి, జ్యూస్లు ఇవ్వాలి, ఎవరు అడగరు బ్రో. నేను ఇంత ఇష్యూ క్రియేట్ చేసిన తర్వాత నేను కార్ తీసుకోవడానికి వెళ్తే, సార్ మజ్జిగ తాగండి, గుడ్డు తాగండి, నవ్వుతూ రిసీవ్ చేసుకోవడం, దగ్గరికి వచ్చి మాట్లాడడం, ఇదంతా ఎందుకు? నేను ఒక నార్మల్ మనిషిని అన్నప్పుడు నన్ను నార్మల్ మనిషిగానే ట్రీట్ చేసుకోండి మీరు, చాలు. నేను సర్వీస్ కోసం వచ్చి నేను మనీ పే చేస్తున్నా, సో నువ్వు సర్వీస్ నువ్వు మంచిగా చేసి మనీ తీసుకో, నేను హ్యాపీగా ఫీల్ అవుతా దానికి. అలా కాకుండా నేను ఇంత కంప్లైంట్ రేజ్ చేశానని చెప్పి వీడియోలు పెడుతున్నానని చెప్పి నంగి పర్ఫార్మెన్స్లు ఈ అమ్మ అనిపించింది నాకు.
ఇప్పుడు అదే నాకు బ్రో వచ్చిన వాటి నోటీస్ లో వల్ల బ్రో ఇప్పుడు అంత ఫాల్తే బ్రో, ఒక్కటి కూడా నిజం లేదు తెలుసా, దాంట్లో ఒక్కటి నిజం లేదు. అదే బ్రో అదే ఇంకా వాళ్ళకి వాళ్ళ సెన్స్ ఉండాలి బ్రో. వాళ్ళు అలా చేయడానికన్నా సెన్స్ ఉండాలి వాళ్ళకి. కస్టమరు ఆడు దగ్గర డబ్బులు ఎక్కువైపోయి కార్డు కొనుక్కోరు కదా, అప్పులు తెచ్చుకొని ఏం చేసి కొనుక్కొని జాగ్రత్తగా చూసుకుంటాడు. బాబు ప్రాబ్లం వచ్చిందయ్యా అని చెప్పి తీసుకెళ్తే సాల్వ్ చేయకపోగా అట్లా పెట్టి ఇచ్చేయటమేనా కారు? ఎట్టకారంగా మాట్లాడతారు బ్రో కొన్ని కొన్నిసార్లు ఎట్టకారంగా. నా కాడ కాల్ కన్వర్షన్ అంతా ఉంది, నేను ఎప్పుడు పెడతానో తెలియదు. ఆ కోర్టుకి వెళ్ళే లోపల నేను ముందు పెట్టేస్తా ఇక్కడ కాల్ రికార్డులు అన్ని, ఈ ప్రతి ఒక్క కాల్ రికార్డ్ లేదు పెట్టేస్తా నేను. ఆ నా లేదు కామెంట్స్ బ్రో, లో ఇది అంతా మీరు టాటాకి ఫైట్ చేయండి, గట్టిగానే ఫైట్ చేయండి. సపోర్ట్ చేసే వాళ్ళంతా కాల్ రికార్డ్ వింటే అరే బాబు ఏంటి మనుషులు ఇలా ట్రీట్ చేస్తారా అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి నిజంగా. బ్రో అదే ఇప్పుడు బ్రో పెట్టండి బ్రో, నా మీరు సిచ్యువేషన్ పెట్టాలి అందరికి రావాలని నేను క్లియర్. కోరుకోవట్లేదు బ్రో, బట్ నా సిచ్యువేషన్ అర్థం చేసుకోమని నేను అందరిని అడుగుతున్నా అంతే. అదే నాకు సపోర్ట్ అంటే మీరు నాకు డబ్బులు ఇవ్వమని నేను అడగట్లేదు కదా, జస్ట్ ఈ వీడియో అదే నలుగురికి కరెక్టే. షేర్ చేయండి, మీకు జరిగిన బాధని అవును కామెంట్స్ రూపంలో తెలియజేయండి, అదొక్కటే అడుగుతున్నాను తప్ప ఇంకేమీ అడగట్లేదు. దానికి కూడా అంతే బ్రో. పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు బ్రో, నాకు అసలు అర్థం కావట్లేదు అసలు. అది నా వాళ్ళకి ప్లేస్ లో తెలియదు బ్రో. నిజంగా బ్రో కార్ తీసుకుని వచ్చి 10 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత టక్కన ఆగిపోతే వెనకాల నుంచి కారు బైక్లు వచ్చి సప్ 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 క్రాస్ అవుతా ఒక అతను బ్రేక్ వేసి అవును కట్ చేసినప్పుడు కారులో నుంచి అట్లా బ్యాక్ మిర్రర్ నుంచి చూసుకుంటూ వాడు బయటకు వచ్చి అదే అరే కార్ ఎట తొల తెలియదా, కార్ తోలినప్పుడు నువ్వు ఎందుకు కొన్నావురా కార్ అని అడిగితే అసలు బ్రో, సిగ్నల్ దగ్గరే గ్రీన్ సిగ్నల్ పడంగానే ఒక్కొక్కడికి వచ్చాక హార్న్ కొట్టేస్తారు. అలాంటిది కార్ రోడ్డు మీద అయితే ఇంకా తెలిసిందే కదా బ్రో. అసలు ఇప్పుడు ఇప్పుడు దాన్ని జనాలు కూడా నేను వీడియో కూడా ఫుటేజ్ చేయాలంటే నేను ముందే గెస్ట్ చేయగలుగుతాను బ్రో చెప్పండి. లేదు బ్రో, అది అంటే ఇప్పుడు అందరం ఎంత మనుషులకి నేను ఇది చెప్పేది అబద్ధమా రియల్ అని తెలియడానికి దాన్ని రియాలిటీగా సినిమా ఫ్రేమ్ లో చూపిస్తే కానీ నమ్మేటట్లేరు, అట్లా అయిపోయారు ఎందుకో బ్రో. తెలియట్లేదు. జనాల కన్నా అర్థం అవ్వాలి బ్రో. ఇప్పుడు మనిషి అనేవాడు ఎంత ఫ్రస్ట్రేట్ అయితే ఇన్ని వీడియోలు చేస్తాడు. బ్రో నేను 12 సంవత్సరాల నుంచి ఎందుకు నా ఇంత ఇదిగా ఛానల్ రన్ చేస్తాడంటే చేస్తున్నాను బ్రో, అర్థం అవ్వాలి. 12 ఇయర్స్ నుంచి నా ఛానల్ రన్ చేస్తున్నాను. నేను 3 షార్ట్ ఫిల్మ్లు అండ్ నాకు కొటేషన్స్ అదే అంటే చాలా ఇష్టం. నేను సినిమాటిక్ లో స్క్రిప్ట్ రైటర్ గా ట్రై చేస్తూ ఉన్నా, చాలా అంటే చాలా ట్రై చేస్తాను. ఓ సో ఓకే నేను అవన్నీ నాకు ఎక్కడైనా కానీ మైండ్ లో ఏదైనా అనిపిస్తే నేను కొటేషన్స్ లో పెట్టుకుంటుంటా అంతే. అవి తప్ప నా యూట్యూబ్ లో అసలు ఓకే ఏమీ లేవు బ్రో, నథింగ్. ఓకే అలాంటిది నేను అదే ఎంతలా అసలు నాకు ఎప్పుడు సర్వీస్ సరిగ్గా ఇవ్వనప్పుడు కూడా నేను ఎప్పుడు యూట్యూబ్ లో టాటా సర్వీస్ గురించి ఎక్కడ బ్యాడ్ చెప్పాల, రివ్యూ కూడా నేను ఎక్కడ అదే ఇవ్వాల. బ్రో. నేను అదే సెకండ్ సర్వీస్ లో చాలా ప్రాబ్లం ఫేస్ చేసా వాళ్ళ దగ్గర. అప్పుడు నేను బ్యాడ్ రివ్యూ ఇస్తే కల్పన అనే వ్యక్తి నన్ను లోపలికి పిలిచి రూమ్ లోపలికి, సార్ కొంచెం ఆ కామెంట్ డిలీట్ చేసి రా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకుంటే సరే డిలీట్ ఆహా. చేస్తానండి అంటే నెక్స్ట్ సర్వీస్ నుంచి మీకు పర్ఫెక్ట్ గా ఇస్తాం సార్ అని చెప్పి స్టాంప్ వేసి రాజమౌళి స్టాంప్ వేసినట్టు వేసి ఇచ్చింది నాకు. థర్డ్ సర్వీస్ లో అలా అసలు ఉంది బ్రో. బ్యాటరీ కూడా తాగలే. అదే బ్రో, అంత రిక్వెస్ట్ చేసే వాళ్ళు వాళ్ళ ముందు సర్వీస్ మంచిగా చేసుకోవచ్చుగా. అసలు ఇప్పుడు నేను వీడియోస్ పెడుతున్నాను, ఏ టైంలో వీడియో పెట్టాను, ఎక్కడెక్కడ కామెంట్స్ వచ్చాయి, నా వీడియోని ఎంత చూస్తున్నారు కదా, ఈ చూసే టైం ఏందో మంచి సర్వీస్ ప్రొవైడ్ చేసేదాన్ని చూడొచ్చు కదా. నాకు నోటీస్ లో ఈ అబ్బాయి ఈ టైంకి వీడియో పెట్టాడు, ఈ టైంకి ఈ వీడియోలో ఇది అన్నాడు అది అన్నాడు ఇలా చేసాడు అండర్లైన్ చేసి పంపించారు కదా. ఇంత ఇంట్రెస్ట్ వీడియోస్ మీద పెట్టేటప్పుడు అదే ఇంట్రెస్ట్ వచ్చిన సర్వీస్ వాళ్ళకి మంచి సర్వీస్ ఇవ్వాలని పెడితే ఈ పాటికి మీరు ఎక్కడో నేను చెప్పినటువంటి ఫాల్ట్ అని వాళ్ళకే తెలిసి ఉంటది కదా, అట్లా చేయరు. ఏం లేదు బ్రో, వాళ్ళు ఎన్ని అనవసరం బ్రో. అవన్నీ వాళ్ళు వచ్చి సార్ ఇలా జరిగింది సార్, తప్పు మాదే, మేము సరి చేసుకుంటాం, లేదంటే మీకు ఇది కార్ నీట్ గా రెడీ చేసిస్తాం, ఇది చేస్తాం, అది కూడా ఏమి ఉండదు బ్రో. ఉండదు బ్రో, నేను చెప్పేది అదే. నేను ఇష్యూ రైజ్ ఉండదు. చేసిన తర్వాత అప్పుడు చూపిస్తున్నారు అంతా నా మీద ప్రేమానురాగాలు ఆప్యాయతలు. వాళ్ళ టాటా షోరూమ్ లో నేను ఒక మెంబర్ మాదిరి అప్పుడు ట్రీట్ చేస్తున్నారు. అంటే కారు కొన్నప్పటి ఆహా. నుంచి నేను మెంబర్ని కాదు టాటాకి, నేను కంప్లైంట్ రేజ్ చేసి ఫైట్ చేస్తేనే నేను ఒక మెంబర్ని అయ్యా. అదే మీరు మీ ఫ్రస్ట్రేషన్, మీ బాధ ఇదంతా చెప్తేనే మీరు ఇదయ్యారు. ఇప్పుడు అదే మిమ్మల్ని అప్పుడే రికగ్నైజ్ అయ్యారు నేను మీరు వీడియోస్ వాళ్ళు. పెట్టిన తర్వాత నాకు కాల్ చేశారు బ్రో, సార్ నాగార్జున సార్ అదే వచ్చారు, బ్రో. ఆయన డీలర్ అనమాట, వచ్చారు నాగార్జుననో లేకపోతే ఆయన పేరు కృష్ణ, నాకు కరెక్ట్గా ఐడియా లేదు పేరు, వచ్చున్నారు సార్ ఉమ్. మీకు ఏదైనా చెప్పండి ఆఫర్ ఏమైనా కావాలా అన్నారు. ఆఫర్ ఏందండి, ఆఫర్ నాకు ఉమ్. అర్థం కాల, ఆఫర్ ఏంది, ఆఫర్ కావాలంటే నేను స్టార్టింగ్ లోనే అడుగుంటాను కదా ఆఫరు. అదే బ్రో నేను వాళ్ళు నాకు ఫేక్ సర్వీస్ ప్రొవైడ్ చేసి బిల్లు తీసుకున్నారు బ్రో, నాకు అక్కడ చాలా పెయిన్ఫుల్ అనిపించేశాను. నేను అప్పటికి చెప్పా నా కార్ సర్వీస్ చేయండి, నేను నా అమౌంట్ ₹1 కూడా నా పాకెట్ నుంచి తీనని చెప్తే కామ్ గా ఉన్నారు. ఉమ్. మేము చెయ్యం సార్ అలా ఉమ్. ఇలా అన్నారు. దాని తర్వాత వాళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారు, నా కార్ సర్వీస్ చేశారు, అన్ని బాగానే చేశారు, లేదు ఉమ్. కూడా నేను ఇన్స్పెక్షన్ కూడా ఏం చేయించుకోవాలా. ఓకే నీ గుడ్డిగానే నేను ఉమ్. అప్పుడు కూడా నేనేం చేయించుకోవాలి, వదిలేసా, ఇట్స్ ఓకేలే ఉమ్. అన్నట్టు. తర్వాత ఉమ్. తర్వాత నేను తీసేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి నేను అడిగా, సార్ మేడం నాకు ఫేక్ సర్వీస్ మనీ తీసుకున్నారు కదా, నాకు 13,800 బ్యాక్ ఉమ్. ఇచ్చేసింది, నాకు ఇంకేమీ వద్దు నథింగ్ ఎల్స్ అని అడిగా. మా కంపెనీ నామ్స్ ప్రకారం మేము చూశాను బ్రో ఇది. ఇవ్వండి, మీరు అదే మాలిక్ని అడగండి, నాగార్జున అడగండి, లేకపోతే కృష్ణని అడగండి,
నా చేతిలో ఏముండదని హ్యాండ్స్ అప్ ఎత్తేసింది. సరే నాకు 17,000 బిల్ వేశారు బ్రో లాస్ట్ అదే చేసినప్పుడు. చూశాను బ్రో, మీ వీడియోలో 17,000 చూశాను నేను బిల్ ఇది. వేశారు. 17,000కి ఏం మార్చారు? ఏం నాకు అసలు ఏమి ఇవ్వలేదు. అదే అసలు ఏమి ఇవ్వకుండా ఉండి మళ్ళీ నేను ఇన్స్పెక్షన్ తీసుకుని వెళ్తే వాళ్ళకి డబ్బులు నేనే పే చేయాలి. వాడికి అంతా ఫ్రీగా చేయడు కదా, నాకు ఎవడు ఫ్రీగా చేస్తారు బ్రో. అదో బొక్క. అవును, ఆ, ఇన్స్పెక్షన్ కి డబ్బులు కట్టాలి, 1000 రూపాయలు తీసుకుంటారు. వాడికి డబ్బులు వేస్ట్. అసలు మీరు ఏం పార్ట్స్ చేస్తారో తెలియకుండా నేను బానెట్ తిప్పేసి సార్ పార్ట్స్ మార్చారు చూడండి అంటే వాడు ఏమని చూస్తాడు, ఎన్నని మారుతాడు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా చేయరు బ్రో. నేను నా దాని తర్వాత ఎక్స్పీరియన్స్ ఇది. లిటరల్లీ 4-5 టైమ్స్ బ్రో వాట్సాప్ లో కానీ కాల్ చేసి భయ్యా బిల్ ఎంత అయిందో నాకు కొంచెం క్లారిటీగా పంపించండి అండి చాలాసేపు అడిగాను. నేను వేరే బయట థర్డ్ పార్టీ కాడికి వెళ్ళి చూపించుకుంటాను, మీరు నాకు నిజంగా సర్వీస్ చేశారా లేదా, పార్ట్స్ చేశారా లేదా అంటే పంపిస్తాం సార్, పంపిస్తాం సార్, పంపిస్తాం సార్ అనేది అసలు పంపించలేదు. ఇంత వరుసగా ఉన్నారండి బ్రో జనాలు. ఇవన్నీ అవసరం లేదు బ్రో. మనం చెప్పే బాధ ఈ మనుషులకు కూడా అసలు అనవసరం. జస్ట్ అందరికి ఏంటంటే ఇంత లెంతీ వీడియో ఎందుకు చూడాలి, జస్ట్ ఒక 3 సెకండ్లో 3 సెకండ్స్ మన ప్రాబ్లం అంతా ఒకటి చెప్పేయాలి. జనాలు కూడా ఇప్పుడు అదే కావాలి. 3 గంటల సినిమా వద్దు. దురంధర్ అనే 3 గంటల సినిమా 4 గంటల సినిమా ఎవరికి నచ్చదు. అదే 30 సెకండ్స్ లో ఆ స్టోరీ అంతా చెప్పేస్తే రివ్యూలో అది నచ్చుతుంది అందరికి. ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు దెబ్బ తగిలినోటికే బ్రో నొప్పి. ఇప్పుడు నా ప్లేస్ లో ఎవరైనా ముందుగానే ఉంటే బ్రో కామెంట్స్ చేసినాడు, నెగిటివ్ కామెంట్స్ చేసినాడు, వాడికి అప్పుడు జారిపోతాయి అన్ని. అప్పుడు అర్థం అవుతుంది, ఒరే బాబు ఇది ఎందుకు ఇంత లావును పెట్టారా సామి అని అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కడికి. అవును బ్రో, ఇది అనుభవించినోడికే కదా తెలిసేది. నాకు కూడా సరదా ఏం కాదు కదా, నేను మీకు ఫోన్ చేసి అదే నేను మీకు మెసేజ్ చేసి మీరు ఇది చేసి బ్రదర్ నేను చెప్తాను, నాకేం అవసరం. టాటా గురించి బ్యాడ్ చెప్తే మీ అకౌంట్ లో ₹1,00,000 నా అకౌంట్ లో ₹1,00,000 వేరే బ్రాంచ్ వాడు ఏమైనా వేస్తాడా బ్రో మనకి? చెప్పండి, వేరే బ్రాండ్ వాడు ఏమైనా వేస్తాడా? వీళ్ళంతా భయప్రాంతుల్లో ఉన్నారు బ్రో వీడియోలు చూసేవాళ్ళు. బ్రో నువ్వు ఇటు ప్రమోట్ చేస్తున్నావు కదా బ్యాడ్ గా, సో నీకు వాళ్ళు డబ్బులు ఇస్తారు వీళ్ళు డబ్బులు ఇస్తారు అంటారు. డబ్బులు ఇస్తే ఇప్పుడు నేను 12 వీడియోలు పెట్టా, నాకు ఇంతవరకు రాలేదే. అది టాటా అనేది అది ఎంత పెద్ద సమస్య, అది వాళ్ళకి ఎంత లీగల్ ఫామ్ లో ఎన్ని ఎంత ఉంటాయి. ఆడ అనుకుంటే ఏం చేయొచ్చు, కానీ అయినా మీరు ఇంత ధైర్యం చేసి మీరు పెడుతున్నారంటే మీ బాధ ఇది అర్థం చేసుకోవాలి. కానీ అది మీకు డబ్బులు వేస్తాడు, ఎవడేస్తాడు బ్రో? ఎంత దేనికోసం చేస్తున్నాం ఏంటి అనేది జనాలకి తెలియదు బ్రో. అది డబ్బులు వేస్తారంట, నాకు ఎందుకు వేస్తారు బ్రో డబ్బులు? ఇంతవరకు నేను ఏ బ్రాండ్ ప్రమోషన్ చేయలేదే ఈ బ్రాండ్ చక్కగా చెప్పడానికి. లేదు బ్రో, అది జనాలకి తెలియదు బ్రో, అది అనుభవించినోడికే తెలుస్తుంది అదంతా. బట్ నాలాగా ఎవరికి జరగకూడదనే బ్రో నా పెయిన్. అట్లా నడి రోడ్ బ్రో నిజంగా టాటా కొనుక్కునే బదులు బాటా చెప్పులు కొనుక్కుని బెస్ట్ అని నాకు రియల్లీ నాకు ఆ కొటేషన్ నాకు అప్పుడే తట్టింది. నాకు బాటా చెప్పులు ఉంటే నేను రోడ్డు మీద ఎండకి తగలకుండా కాపాడుతుంది బ్రో అది. బాటా కూడా గొడుగు కనిపెట్టినా గొడుగునే నన్ను కాపాడుతుందేమో కానీ టాటా అనేది నన్ను ఏ విధంగా నన్ను అసలు ఎప్పుడు కాపాడలేకపోయింది. నేను 60-70 స్పీడ్ కి ఇది స్ట్రాంగెస్ట్ మెటల్ తీసుకుని తప్పు చేశాను అనిపిస్తుంది ఇప్పుడు. అదే బ్రో, ఇప్పుడు నేనే నడపను కదా బ్రో కారు, నేను అదే బ్రో చెప్పేది. ఇప్పుడు సర్వీస్ బాగాలేకపోతే ఇప్పుడు కార్ ని ఎంత దూరం పుష్ చేస్తావు బ్రో? అవును, ఇప్పుడు నా బైరిక్స్ అన్ని ఖరాబ్ అయ్యి సెన్సార్లు అన్ని పోతే నేను సర్వీస్ కి వచ్చా, అవన్నీ సరిగ్గా ప్రొవైడ్ చేయలేదు కాబట్టి కదా నా కార్ ఆగిపోయింది. ఇప్పుడు ఆ బిల్డ్ క్వాలిటీ నన్ను కాపాడిందా? టాటా బిల్డ్ క్వాలిటీ కాపాడిందా, లేకపోతే టాటాకున్న స్టేటస్ నన్ను ఏమైనా కాపాడాయా? లేకపోతే టాటా గారుకున్న మంచితనము ప్రజలకి ఏదైతే చేయాలనుకున్న అతని ఆశ నన్ను ఏమైనా కాపాడిందా? సర్వీస్ బాగాలేకపోతే ఇంకేం కాపాడతాయి బ్రో? అదే బ్రో, అది ఈ బాధ అనేది మనం ఎంత చెప్పుకున్నా తరగదు బ్రో. ఇది ఏం చెప్పాలో మాటలు కూడా రావట్లా వాళ్ళు చేసిన అసలు బ్రో. నాకైతే అసలు ఆగిపోయిన తర్వాత తిట్టినప్పుడు నాకు వచ్చింది బ్రో కోపము. అసలు టెక్నీషియన్ ఫోన్ చేసి రమ్మంటే డీజిల్ అంత ఫాస్ట్ గా ఫైర్ అవ్వదు సార్, పెట్రోల్ అవ్వద్దని చెప్పి నాకు కెమిస్ట్రీ చెప్తున్నాడు ఆడాడు. ఏంట్రా పాపం నేను అడుగుతుంటే డీజిల్ అంత స్పార్క్ అవ్వదు సార్ అంటున్నాడు. ఇది ఏం మాట్లాడదాం బ్రో, అసలు అది చెప్పిన వాళ్ళకన్నా కొద్దిగా సెన్స్ ఉండి అసలు మెకానికో కాదు అది మాట్లాడినాడు. నాకు డౌట్ వస్తుంది, అది కరెక్ట్ కాదు బ్రో. అది వాళ్ళు ఎంత సర్వీస్ అయితే చెత్త. సేల్స్ మార్కెట్ బ్రో అసలు నడిచింది, అది ఎంత నడిచింది అసలు. టాటానే సేల్స్ ఎలా నడిచాయి, ఎలా వెళ్ళాయి ఒక్కొక్కరికి ఏంటి? నేను వెళ్ళిన రోజుల్లో ఒక్క రోజు తప్పించి అన్ని రోజులు కార్ డెలివరీలు నేను చూశాను బ్రో. అబ్బా అసలు ఎలా వచ్చేస్తున్నారు బ్రో అందరూ కొనుక్కోవడానికి, నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా.
నేను కరెక్ట్ గా మధ్యాహ్నం వాళ్ళ దగ్గరికి 2ంటికి అట్లా వెళ్తాను బ్రో. సాయంత్రం 4, 5 వేసేంత వరకు అక్కడ కూర్చొని వస్తాను నేను. ఉమ్. ఈ 3 రోజులు 4 రోజులు జరిగిన సినారియో అదే. కావాలంటే అలా సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. బ్రో నాది కూడా చెక్ చేసుకోవచ్చు బ్రో. అంత బ్లైండ్ గా నాకు నోటీసులు పంపించారు బ్రో వాళ్ళు. అంత అదే బ్లైండ్ గా. అంటే నాదే తప్పు, నేనే చెక్ చేసుకోవాలా, అన్ని నాదే తప్పు అన్నట్టే పంపించారు బ్రో. అంటే అది వాళ్ళు ఆ అసలు మాట తప్పే ఆ మాట లేదు. కరెక్ట్ కాదు బ్రో. ఆ మాట అంటాం కరెక్ట్ కాదు. మీది తప్ప, మీరు చెక్ చేసుకోకపోవడం తప్పేంటి? ఇప్పుడు మీరు టాటా సర్వీస్ మీద నమ్మకం ఉండే కదా మీరు ఇస్తారు. కస్టమర్ అనే వాడికి 1,00,000 పనులు ఉంటాయి. నీకు ఇచ్చావు, నీ నమ్మకంతోనే కదా నువ్వు కార్ తీసుకొని వెళ్తావు. అవును, నీ మీద నమ్మకం. అదే అంటే నువ్వు చూసుకునేది ఏంటి అంటే నువ్వు సరిగ్గా చేయలేదా? నేను అదే అడుగుతున్నాను బ్రో. నేను అసలు ఎందుకు చెక్ చేసుకుంటా? ఆ చెక్ చేసుకున్నప్పుడు అయితే ఫొటోస్, వీడియోస్ ప్రతి ఒక్కటి తీసుకొని పోతాను కదా. నేను ఫస్ట్ టైం తీసుకున్నా బ్రో. అదే నాకు అదే నేను వెళ్ళిపోయింది సేవ్ చేసింది బ్రో, తెలుసా. సీరియస్లీ అదే నేను సేవ్ చేసింది. లేకపోతే ఇంక వేరే లెవెల్ లేదంటే ఉండేది. వెనకాల మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఒక నేను బ్లేమ్ 7,000 6,000 చేసేవాళ్ళు, పెట్టి మళ్ళీ నేను ఖచ్చితంగా వేయించుకోవాలి. బ్లేమ్ చేసేవాళ్ళు. అదే నీదే ఫాల్ట్, ఇంకా నువ్వు చెక్ ఏం చెప్తాం చేసుకోలేదు, బ్రో. ఫోన్లు ఉండి ఇంత టెక్నాలజీ ఉండి ఏం చేసుకుంటున్నారు మీరు అని మళ్ళీ మనల్నే బ్లేమ్ చేస్తారు. అవును బ్రో. యాక్చువల్ గా నేను సర్వీస్ కి ఇచ్చేటప్పుడు అడిగాను బ్రో. ఫస్ట్ సర్వీస్ లైట్ గా గీతలు పడుతున్నాయి. మీరు విజయవాడ టాటా జాస్పర్ లోకి ఇదివరకు వెళ్తే మనిషి నడవడానికి కూడా ఇబ్బందిగా ఉండే అన్ని కార్లు ఉండేవి ఓకే. నేను ఇచ్చినప్పుడు. అది నేను అడిగా ఏంటంటే ఇన్ని కార్లు ఉన్నాయి, పట్టకాలు స్క్రాచెస్ అవి పడతాయి కదా, ప్రొసీజర్ ఏంటంటే మీరు తీసుకునేటప్పుడు వీడియో తీసుకొని ఇవ్వాలి సార్ మీకు. అంటే ఇంత ఇది వల్ల మేము తీయట్లేదు, వీడియో తీసుకొని ఇవ్వాలంట. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి బ్రో, ఎవరన్నా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా సరే సర్వీస్కి ఇచ్చే ముందు కారు వీడియో తీసుకొని మొత్తం అంతా డీటెయిల్డ్గా వీడియో తీసుకొని పోతే పోయింది ఒక 10-15 మినిట్స్ మొత్తం వీడియో తీసుకొని డీటెయిల్గా మీ దగ్గర ఉంచుకొని అప్పుడు ఇండి సర్వీస్కి. నేను అది ఇంకా అది చాలా అసలు బ్రో, మంచిది. మీ దగ్గర ప్రూఫ్ ఉంటది. నేను దాని తర్వాత ఒక్కసారి కూడా నా మీరు కార్ సేఫ్ నేను ఉంటారు. బయటికి తీయలేదు బ్రో. మళ్ళీ ఎక్కడ ఆగిపోద్దని భయం నాకు. అసలు అదే బ్రో 17,000 బిల్ వస్తుందిగా మరి. వేసి ఆ పార్ట్స్ ఏం పెట్టారో చెప్పలేదు. అసలు మార్చారా లేదా కాన్ఫిడెంట్ లేదు. మళ్ళీ ఇంక నేను కార్ బయట ఎలా తీయగలుగుతాను బ్రో? ఎక్కడైనా ఆగిపోతే మళ్ళీ నా పొజిషన్ ఏంటి? సో వీళ్ళది కూడా ట్రాన్స్పరెన్సీ ఉండదు బ్రో. ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ, చాలా తక్కువ. నేను సర్వీస్కి ఇచ్చాను, నాకు ప్రతిసారి నేను కాల్ చేసిన ప్రతిసారి 2 మాటలు వస్తాయి. ఏమన్నా అంటే బంపర్ అంతా మార్చాలంటారు, కాసేపేమో బంపర్ అవసరం లేదంటారు. ఇన్సూరెన్స్ వాళ్ళ నంబర్ కూడా నా దగ్గర రాలా. నేను ఇన్సూరెన్స్ కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసి ఆ సర్వే నెంబర్ తీసుకొని ఏంటండి బంపర్ మార్చాలా లేదా ఏంటంటే మార్చాలని అన్నారు. మళ్ళా సర్వీస్ సెంటర్లో అవసరం లేదండి అని అన్నాడు, కాసేపు మళ్ళీ మార్చాలంటాడు, లాస్ట్ మళ్ళీ అవసరం లేదని అన్నాడు. ఇది అంటే ఈ 2 మాటలు వస్తే కస్టమర్కి ఎట్లా కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు నేనే చాలా ఇదైపోయాను బ్రో చైర్మన్ నేను. మెయిల్ ఐడీలు, ఆఫీసులు, అడ్రస్లు నేను కనుక్కోలేకపోతున్నాను బ్రో. ఎంత ట్రై చేసినా పాసిబుల్ అవ్వట్లే నాకు అది. తెలుసా? అదే బ్రో. ఆ టాటా మోటార్స్ అయితే మరీ అసలు కస్టమర్ కేర్ వాళ్ళు ఆ రిపిటేషన్ గా ఆటోమేటిక్ రిప్లై పెడతారు తప్ప ఇంకేమి ఉండదు. బ్రో ఒక మాట చెప్తా. నేను కారు కొనేటప్పుడు నాకు వాళ్ళు చెప్పారు పలానా ఇన్ని రోజులు అని చెప్పారు. ఇన్ని రోజుల్లో కారు రాలా. టాటా కస్టమర్ కేర్కి కాల్ చేశా, ఏమండి ఇట్లాగా డీలర్ వాళ్ళు నాకు ఇన్ని రోజులు అని చెప్పారు, కార్ రావట్లా, అడిగితే ట్రాన్సిట్లో ఉంది అది ఇది అని అంటున్నారు. ఏంటి ఇప్పుడు నేను ఏం చేయాలి, కార్ అయితే నాకు రావట్లేదు, ఇన్ని రోజులు టైం పట్టింది, నేను అడ్వాన్స్ పే చేశానండి, రిసిప్ట్ కూడా ఉంది అని అంటే, ఆ డీలర్ నెంబర్ పెడతానండి వాళ్ళతో మాట్లాడినానంటారు. నేను వాళ్ళతో మాట్లాడే కదా నేను మీతో మాట్లాడుతున్నాను. నాకు అర్థం కాదు. నాకు చాలాసేపు డీలర్ వాళ్ళ నంబర్ పెడతా ఉండి వాళ్ళు మాట్లాడండి అది ఆ, అంటారు. వాళ్ళతో మాట్లాడినా ఏం చెప్తారు బ్రో, ఇలాగే ఉందండి ట్రాన్సిట్ లో ఉందండి వస్తుందండి మొత్తం అని వీళ్ళంతా చెప్తారు. ఒకే స్క్రిప్ట్ బ్రో. వాళ్ళకంతా టర్మ్స్ అండ్ కండిషన్స్ అదే అన్ని బ్రో. ఒకేలా ఉంటాయి. జాలి చూపించకండి, అలా సేల్స్ అయిపోయిన తర్వాత పట్టించుకోవద్దు, సర్వీస్కి వస్తే అంతే జాకొద్దు, 2-3 నెలలు సర్వీస్ సెంటర్ లో పెట్టండి, అంతే మన వాల్యూ వాళ్ళకి తెలియాలి, అంతే మన గురించి ప్రౌడ్ గా చెప్పాలి, అంతే వర్క్ సర్వీస్ అని. అంతే. ఆ టాటా గ్రూప్ ని నాశనం లేదు బ్రో. చేసింది ఈ టాటా సర్వీస్ వాళ్ళు, ఈ డీలర్లు. మళ్ళీ ఏంటంటే నిజం అంటే బ్రో. ఆ మనం డీలర్ చేసామంటారు. లేదు బ్రో, ఆ డీలర్స్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు తీసుకొని ఇది చేసేవాళ్ళు సర్వీస్ ఫుల్ డౌట్ బ్రో. ఎందుకు సర్వీస్ అనేది ఇంత వరస్ట్ గా, ఆఖరికి కార్లే బ్రో ఆటో బ్రో వాళ్ళు కూడా ఒక్క చెప్తున్నారు సెకండ్ బ్రో. బ్రో, మారుతి సుజుకి అసలు ఇక్కడ బ్రాండే కాదు తెలుసా? ఓకే ఆ, వాడు ఎంత ఓకే అవును. ఎస్టాబ్లిష్ చేశాడు. అందరు దాన్ని అవును. మెటల్ చిన్నది అంటారే కానీ సర్వీస్ లో కానీ అదే ఇంక దేంట్లో అయినా సరే ఎక్కడ కాంప్రమైజ్ అయ్యి వాడు ఎక్కడ కాంప్రమైజ్ చేశాడు చెప్పండి. అదే బ్రో. ఆ, టాటా అదే అనేది మనకి బ్రాండ్ మారుతి అంటాడు. అది అంత ఐడియా లేదు కానీ నా ఇది వరకు వచ్చేప్పటికి హుండై చూశాను బ్రో నేను. సర్వీస్ బెస్ట్ సర్వీస్. బ్రో నాకు చెప్పారు నాది బ్రో, పాత కారు బట్ బ్రో, 2012 వాడు కారు. ఎందుకో వాడు డిలే చేశాడు అనమాట.
మాట్లాడితే ఆహా! కొంచెం డిలే చేస్తానన్నాడు కారు. నేను అనుకున్న టైంకి ఇవ్వనన్నాడు. సో నేను ఆహా! అక్కడ కకృతిలాగా అయిపోయా గానీ, లేకపోతే నేను కూడా హోండాలోనే ఉండేవాడిని. లేదు బ్రో. అది అంటే ఏమో అది నా ఎక్స్‌పీరియన్స్. నాకు జరిగింది నేను చెప్తున్నా. నేను అంత పాత కార్ ఇచ్చినా సరే, వెళ్తే మంచిగా ట్రీట్ చేశాడు. కారు నేనెంత చెత్తగా ఇచ్చినా, చక్కగా మల్లెపూల ఇంటీరియర్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసి, చక్కగా నీట్‌గా ఇచ్చాడు. నాకు కారు ఏమన్నా ఈ ప్రాబ్లమ్ ఉందని చెప్తే నాతో పాటు టెస్ట్ డ్రైవ్‌కి వచ్చి, మొత్తం సార్ ఇది ఉంది, ఇది ఉందా అంతా చెప్పాడు. ఈళ్ళు నేనింత ఇష్యూ క్రియేట్ చేస్తే ఇంకేం అప్పుడు నన్ను చెప్తాం? టెస్ట్ డ్రైవ్‌కి అప్పుడు తీసుకుపోమన్నారు కార్‌ని. అప్పుడు లేదు నేను నాకేం టెస్ట్ లేదు. డ్రైవ్ కూడా మెకానిక్‌ని ఏసీ ఉండేటప్పుడు టెస్ట్ డ్రైవ్‌కి మెకానిక్‌ని కూడా రండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి నేను తీసుకెళ్ళా బ్రో. రిక్వెస్ట్ చేసుకొని కొద్దిగా రండి సార్ ఇది చూడండి ఏసీ ఇట్లా వస్తుంది. లెగ్స్ దగ్గర హాట్ ఎయిర్ వస్తుంది. ఇది ఇది అని చెప్పి అప్పుడు నేను తీసుకెళ్ళాను. అది కూడా కుర్రోడు బ్రో. కుర్రోడు చాలా చిన్న ఏజ్. 25 లోపే ఉంటాయి. ఆళ్ళకి మరి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని పెట్టుకోలేక మరి ఏంటో నాకు తెలియట్లా. మనం ఎంత మాట్లాడుకున్నా టాటా సర్వీస్ అనేది వరస్ట్ బ్రో. కారు పరంగా ఓకే. కానీ సర్వీస్ చెత్త. చెత్త అంటే చెత్త కారు ఓకే సర్వీస్. బ్రో. మరి అద్దెకి సర్వీస్‌కెళ్ళిన తీసుకొస్తారంటే తర్వాత సర్వీసులు చేయకపోతే నీకు ఆ కారు నచ్చదింకా. అదే ముందు బ్రో. ఇప్పుడు నాది సర్వీసే. అదే పరిస్థితి కదా! ఫస్ట్ సర్వీసే. నేను నా కారు అమ్మేస్తాను బ్రో. అమ్మేస్తాను. కానీ ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఇది అమ్మేద్దామని చెప్పి ట్రై చేశాను కూడా. ఇంక్లూడింగ్ ఆ సర్వీస్ సెంటర్ వాళ్ళకి ఆళ్ళు నాకు ఫోన్ చేసి సార్ ఫోటోలు పెట్టండి సార్ ఇట్లాగా మా దగ్గర ఒక ఇద్దరున్నారని ఫోటోలు కూడా పెట్టా. నాకు ఇంకా రిప్లై లేదు. ఆ వాట్సాప్‌లో అదంతా నా దగ్గర ఉన్నాయి. ఆళ్ళు మళ్ళీ నాకు రిప్లై కూడా లేదు. బయట అమ్ముదాం అని చెప్పి చూస్తే మీకు ఇప్పుడు మీరు ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఎంతెంత రేట్‌కి అమ్ముతారు ఏంటి? అంటే అడిగేవాడు కస్టమర్ అడిగేవాడు ఎంతగా అడుగుతాడు ఏంటి అనేది. అది ఆ రేట్లని మనం తట్టుకోలేం. అంతే కదా బ్రో. ఇంకా వాడికి తెలీదు ఏమి కదా బ్రో. ఇది చేయలేక నేనొక్కటే అదే. ఫ్యాక్ట్ చెప్పే కారు అమ్మాలనుకుంటున్నాను అది. నేను హైడ్ అండ్ సీక్ చేసి కారు అమ్మను బ్రో. ఎందుకంటే నాలాగా మళ్ళీ వాడు ఆగిపోతే, అరే ఈడు చూడురా బాబు కరెక్టే. ఇలా అమ్మాడు అని నాకు ఆ బ్యాడ్ నేమ్ వద్దు. బ్రో నేను సర్వీస్ మీకు చేయలేక నేను టాటా చెప్పినట్టు మోటార్స్ వాళ్ళు ఓడిపోయారు. బట్ నేను అమ్మేటప్పుడు నేను అదే. ప్రౌడ్ గానే నా కస్టమర్ కి అరే అన్ని చెప్పి అదే. అమ్మాడు రా ఉదయ్ గాడు, సూపర్ రా బాబు అని ఆ అదే. ఫీలింగ్ నేను ఇస్తా. ఇప్పుడు నేను మా రిలేటివ్స్ కూడా రిఫర్ చేస్తే వాళ్ళకి కూడా ఇదే చెప్పా. కారు బాగానే ఉంటది. సర్వీస్ వరస్ట్. ఇదే చెప్పి నేను ఇది చేశాను బ్రో. ఇంకా అది ఆళ్ళ ఇష్టంలేండి అది. ఇంకా మనం మాట్లాడుకుంటే ఇంకా ఇదే ఆగదు ఇది. సర్వీస్ అయితే టాటా సర్వీస్ వరస్ట్. అడగదు మీరు బ్రో. నేను మాత్రం అడిగేది ఫైట్ అదే బ్రో. చేయటు మీలాగా అందరు రెస్పాన్స్ అదే. అయ్యి నన్ను రీచ్ అయ్యి అడ్రస్లు పెట్టి ఫోన్ అదే. నెంబర్లు పెడితే నేనే డైరెక్ట్ గా వెళ్తా. వెళ్ళి హ్యాపీగా వీడియోస్ తీసుకుంటా. వాళ్ళ పెయిన్ అంతా తెలిసేలా చేస్తాను బ్రో. ప్రతి ఒక్కరు చాలా మంది ఉన్నారు బ్రో తప్పకుండా. యూట్యూబర్స్. ఆ రివ్యూస్ హ్మ్. ఇస్తారు. ఈ కార్ మైలేజ్ ఇంత ఇస్తుంది, ఇంజిన్ ఇంత ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఇన్ని ఓపెన్ అవుతాయి, ఈ అవును. సన్ రూఫ్ సర్వీస్ ఉంటాయి, గురించి అన్ని ఎవరు చెప్పరు. చెప్తారు కానీ పలానా సర్వీస్ సెంటర్ బాగుంటది, ఈ సర్వీస్ వరస్ట్ అని చెప్పరు. వాళ్ళకు కూడా అదే. డబ్బులే కావాలి యూట్యూబర్స్ కి అక్కడ. వాళ్ళకి కావాల్సింది అవును. డబ్బులే. అవును. కరెక్ట్ సో అది. హైప్ క్రియేట్ చేసుకుని కరెక్ట్ డబ్బులు బ్రో. రావాలి. వాళ్ళ కాడి నుంచి వచ్చే లోగోస్, గిఫ్ట్స్, వోచర్స్ ఇవే కావాలి యూట్యూబర్స్ కి అంతా. కరెక్ట్ అది. సర్వీస్ గురించి ఎప్పుడు చెప్పడు. ఎవరు అది చెప్పరు. చెప్పినా అసలు సరే ఎందుకు ఏదో చెప్పట్లేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను అదే ఫిక్స్ అయ్యాను బ్రో. ఒక్కొక్క సర్వీస్ సెంటర్ కాడికి వెళ్ళి అది కనపడతా ఉండాలి బ్యాక్గ్రౌండ్ లో. బ్యాక్గ్రౌండ్ లో కనపడతా మీ ఉంటే మీ అక్కడ తీసుకోవాలి అసలు రివ్యూ. మీ మీరు సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్తే నాలాంటోళ్ళే గాని, మీలాంటోళ్ళే గాని ఎంతమంది దొరుకుతారో చూసుకోండి బ్రో. నేను వెళ్తాను బ్రో. నాకు కొంచెం ఫ్రీ టైం దొరకట్లేదు. హ్మ్. దొరికిన తర్వాత వెళ్ళి ఒక్కొక్క వీడియో పెడతాను బ్రో. అద్భుతాలు పెడతా. అది. అప్పుడు ఇప్పుడు నాకు పంపించారు కదా నోటీసులు. లేదు బ్రో. అప్పుడు వాళ్ళు క్వశ్చన్ అది చేస్తాను నేను. చేయండి. అదే సినిమా రివ్యూలు ఇయి గాదు. ఈ సర్వీస్ సెంటర్ రివ్యూలు పెట్టండి. పెడతా బ్రో. నేను అది వద్దను. నేను డామ్ అప్పుడు షూర్ గా కన్నా పెడతాను ఆళ్ళకి బ్రో. నాకు తెలుస్తదో లేదో. నా మనసు చచ్చిపోయింది బ్రో. నేను టాటా కార్ కొన్న తర్వాత నా మనసు లిటరల్ లేదు బ్రో. చచ్చిపోయింది నాకు. మీ వీడియోలు చూస్తుంటే, మీ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే బ్రో నాకు సీరియస్ ఫ్రస్ట్రేషన్ కాదు బ్రో. మీరెంత నాకు హర్ట్ ఎంత అయ్యారో నాకు బాధ, తెలుసు. ఎంత కూలిపోయానంటే నేను ఇంకా ఆ రోడ్డు మీద ఇన్సిడెంట్ నుంచి నేను బయటకు రాలేకపోయాను. నేను వర్క్ అదే చేసుకుంటూ బ్రో. ఇన్ని నాకు పనులు అర్థమైంది. చేసుకుంటూ కూడా నేను మళ్ళీ వీళ్ళ గురించి ఈ అన్ని తలనొప్పులన్నీ మళ్ళీ నేను చూసుకోవాల్సి వస్తుంది. నాకు ఇంకా అదే అదే. నా వల్ల ఇంకెవరు సఫర్ అవ్వకూడదు. సఫర్ అవ్వకూడదనే నా ఇంటెన్షన్. నా అలాగే ఎవరు సఫర్ అవ్వకూడదు. వాళ్ళందరి కోసం ఒక అడుగు కరెక్టే ముందుకు బ్రో. వేసైనా సరే ఫైట్ చేయాలి. మంచి కరెక్టే సర్వీసులు బ్రో. రావాలి. ఫైట్ చేయాలనే నాకు అది ఎక్కువైపోయింది నాకు. మేము ఎలాగో చేయలేకపోతున్నాం. మీరన్నా చేయండి. చేస్తాను బ్రో. మా వదలండి సపోర్ట్ బ్రో. అయితే వాళ్ళు ఎంత మేము దూరం ఫైట్ ఎంతవరకు చేస్తారో ఫైట్ చేయగలమో చేసుకోండి. అంతవరకు నాకున్న ఉంటది. నాలెడ్జ్ ప్రకారం నేను గెట్ ఆన్ అయ్యి నాకు తెలిసిన సర్కిల్ అందరిని అడుగుతూ వెళ్తూ నేను ముందు అడిగేస్తాను తప్ప వెనక అడుగు అసలు వేయను బ్రో. చాలా మంది అయితే లేదు నీకు బ్రో. టాటా మీరు డీల్ ఆపొద్దు. చేసేస్తామని నువ్వు హ్యాపీగా సెటిల్ అయిపోతావు కదా అంట. ఏంటి లేదు బ్రో. బ్రో నేను ఒక్కొక్కరు చెప్తారు. వాళ్ళ బొంద బ్రో. వాళ్ళు అట్లాగే చెప్తారు వాళ్ళు. బ్రో నేను కూడా ఒకడైతే మీ ఏమన్నాడు తెలుసా, వీడియోస్ చూసా. నువ్వు ఫేమస్ అవడానికే కదంట. హ్మ్. బ్రో నేను ఇప్పటికి ఇన్ని వీడియోలు పెట్టా, నేను ఇంతవరకు ఫేమస్ అవ్వలేదేంది బ్రో. ఏ టీవీ ఛానల్ నన్ను పిలవలేదేంది, ఎవరు వచ్చి నాకు సన్మానం అదే బ్రో. చేయలేదేంది. నేను ఫేమస్ నేను అయిపోయాను కదా. చెప్తున్నా కదా.
ఆడికి తెలియదు కదా బ్రో, ఈ నొప్పి అంటే ఆడికి తెలియదు కదా, ఈ నొప్పి అంటే ఆడికి తెలియదు కదా. వాళ్ళు అనుభవించే వాళ్ళు కూడా అప్పులు చేసుకొని అవసరానికి చేసుకొని కొనుక్కొని వెళ్తే సర్వీస్ సెంటర్ లో వాళ్ళు అలా ట్రీట్ చేస్తే ఆడికి అప్పుడు తెలుస్తుంది నొప్పి. అప్పుడు వరకు వాళ్ళకి తెలియదు బ్రో. వాళ్ళకి ఏముంది, కూర్చొని కామెంట్ నొక్కడమే కదా, నొక్కి కామెంట్ పెడతారు. అంత మించి ఆడికి ఏం తెలుస్తుంది బ్రో ఏముంటది మన బ్రో, బాధ. 10,000 ఏం రూపాయలు తెలుస్తుంది? ఫోను యూట్యూబ్ ఏం వస్తుంది, లేదు. చూస్తారు, టక్కని కామెంట్ పెడతారు, అంతే. చాలా ఈజీ. అసలు అసలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి కారు ఎందుకు కొన్నాము, ఎంత పెట్టి కొన్నాము, ఏ అవసరాల్లో కొన్నాము, మీ సర్వీస్ దేనికోసం ఏమో అనేది ఒక్కడికి కూడా అనవసరం. రివ్యూలు లేదు మాత్రం అవన్నీ చూసేస్తారు. అనవసరం బ్రో. ఇంకా ఎంత అనవసరం బ్రో. ఇంకా అంత కారు బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, సేఫ్, యాక్సిడెంట్ అయినా ఇదనే జనాలు ఇది అసలు చూస్తున్నారు కానీ యాక్సిడెంట్ సర్వీస్ అవ్వాలని ఎందుకు పరంగా ఎవరు కోరుకుంటాం బ్రో, చూడాల్సింది. చెప్పండి. అదే బ్రో. యాక్సిడెంట్ అవ్వాలని ఎందుకు అంటే కోరుకుంటా, నేను ఇంత స్ట్రగుల్ అవ్వాలని నేను అసలు అనుకోడు కూడా అనుకోలేదు, అంత హ్యాపీగానే తీసుకున్నా అదే బ్రో. కార్ని. అలాంటిది ఇప్పుడు అదే బ్రో, చూడండి, నన్ను మెంటల్ గా డిస్టర్బ్ చేసింది టాటానే. నాకు అర్థమవుతుంది బ్రో, మీరు ఎంత డిస్టర్బ్ అయ్యారో మాకు తెలుస్తుంది. నేను అంతే కదా, మీ ఫ్రస్ట్రేషన్ చూసే కదా మేము కాంటాక్ట్ అయ్యి ఇట్లాగా మాది కూడా చెప్తాను, మీలాగా మా స్టోరీ ఇంకొన్ని కూడా మీరు వీడియోస్ రావాలనే వాళ్ళకి. కోరుకుంటున్నాను బ్రో. నాకైతే అసలు తెలియాలి బ్రో, ఇండియా 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 అదే బ్రో. ఇండియా ఇండియా అని చెప్పేసి ఎక్కడికో తీసుకుని వెళ్తున్నారు కానీ ఇండియన్ ప్రోడక్ట్ అని. అసలు అదే బ్రో. అది ఇండియన్ కరెక్ట్. అది ప్రోడక్ట్ ని, ఆ నేమ్ ని కాపాడుకోవాలని ఒక్కరు కూడా ప్రయత్నించట్లేదు బ్రో. ఇంకా ఏం చెప్తాం బ్రో, మనం ఎన్ని అనుకున్నా సరే జరగాల్సినవి జరుగుతానే ఉంటాయి, సేల్స్ అనేవి వెళ్తానే ఉంటాయి. వన్స్ వాళ్ళు కూడా తర్వాత సర్వీస్ సెంటర్కి వెళ్ళాక వాళ్ళు కూడా మీలాగా నాలాగా ఇదవుతానే ఉంటారు. ఆహా, ఇట్లా చెప్పరు చాలా వాళ్ళు, వరకు బయటకు మనిషి. వచ్చి ఫేస్ చేసి ఏం చూపించరు. అదే. పక్కన వాళ్ళకి వాళ్ళకి అదే వీళ్ళకి రివ్యూ కామెంట్స్ పెట్టుకునేది, ఇలాంటివి అయితే చేస్తారు. అదే బ్రో. ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ లో వస్తుంది కారు, బిల్డ్ క్వాలిటీ బాగుంది, ఇంత ఎన్ని చూసి వెళ్తున్నాం కానీ సర్వీస్ అవ్వడు చూడట్లేదు బ్రో. కొనేటప్పుడు కారు చెప్పరు కదా బ్రో, చూపించరు కొనేటప్పుడు కదా. అవ్వడు అట్లా. ఇప్పుడు నేను సేల్స్ కి ఒకడు వచ్చారు బ్రో, నేను వెళ్ళాను, భయ్యా సర్వీస్ సెంటర్ కి తీసుకుపోండి, అక్కడ వచ్చిన సర్వీస్ సెంటర్ ఒక పర్సన్ దగ్గర నాకు ఫీడ్బ్యాక్ వినాలి ఉందంటే ఆడు ముందు తీసుకుపోడు నీకు, ఎందుకంటే అప్పుడు అన్ని తెలిసిపోతాయి. ఇవన్నీ ఎవరు అడుగుతారు బ్రో? మనం అంటే ఇప్పుడు దెబ్బ తగిలింది అంటే కాబట్టి అడుగుతాం, మనం మనం అడుగుతాం. ఇప్పుడు అడుగుతాం. ఇప్పుడు ఆ నేను హోండా షోరూమ్ ఇవన్నీ కి వెళ్ళినా, తెలియదు ఇంకో కదా. షోరూమ్ కి వెళ్ళినా, ఇంకో షోరూమ్ కి వెళ్ళినా, సార్ కొంచెం సర్వీస్ మెంబర్ కాడికి తీసుకెళ్ళండి, ఫీడ్బ్యాక్ తీసుకుంటాను సార్ అని ఇప్పుడు అడుగుకెళ్తాం కార్ దగ్గరికి వెళ్తే. టాటా సర్వీస్ అసలు రివ్యూలు చూస్తే కారు కొనేవాడు ఆలోచిస్తాడు బ్రో, ఖచ్చితంగా బ్రో ఆలోచిస్తాడు. నా వీడియోస్ చూసి చాలా మంది భయ్యా థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్స్ భయ్యా, అదే చూశాను ఒకటి రెండు కామెంట్లు నేను చూశాను. ఇది అవును, థ్యాంక్స్ భయ్యా, కొందాం నా అనుకున్నాడు. కళ్ళు తెరిపించావు భయ్యా అన్నాడు. థ్యాంక్స్ బ్రో, అదే నేను బ్రో. కారుని తప్పు అనట్లేదు, ఆ సర్వీస్ బాగాలేదని అవును, చెప్పాను నేను. ఇప్పటికి నేను అదే చెప్తున్నా, నేను కారు ఇదని నేను అనట్లా, కారు ఇది ఓకే, సర్వీస్ వరస్ట్ బ్రో సర్వీస్, నేను టాటా కార్ తీసుకోవడానికి చెత్త. కారణం టాటా మోటార్స్ అని, టాటా గ్రూప్స్ కానీ, ఆ వ్యవస్థ అదే లేకపోతే నాకు అదే టాటా బ్రో. కార్ నాకు సంబంధమే లేదు. అదే బ్రో, ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా, నేను కూడా ఇంత ముందు మీకు చెప్పా, బిల్డ్ క్వాలిటీ, నాకు ఈ కార్ పర్టికులర్ కార్ అనేది లుక్, ఉం. లుక్ 20 lakhs సేఫ్టీ, అంటే అసలు ఈ రెండు చూసే నేను తీసుకున్నా బ్రో. వాళ్ళకి అది అసలు నాకు సీరియస్ గా ఏంటో బ్రో చెప్పాలంటే అసలు. నాకు తోలెక్కి నాకు తీసుకున్నట్టే. దోలని కాదు బ్రో, కానీ సీరియస్లీ అంత నాకు పెట్టి తీసుకున్నాకైనా సరే, నాదంటే బచ్చా కారు, నేను సర్వీస్కి వెళ్తే నేను చూడబడలేదు, ఓకే ఫైన్ అనుకోవచ్చు. మీరు అంత పెట్టాక కూడా మీరేంది బ్రో, మిమ్మల్ని కూడా బచ్చాని చూసినట్టు ఎంత చూస్తున్నారు. కస్టమర్ ఎంత పెట్టినా వన్సార్లు కార్ అమ్మాక అంతే, అలా ఇంకా వాళ్ళ పని అయిపోయింది బ్రో, అంతే ఇంకా కదా. పెద్ద సినిమా కార్ లాగా ఉంటది అమ్మేసాం, బ్రో, ఏదైనా మన పని సక్సెస్ అయ్యి అయిపోయింది. ఫస్ట్ ర్యాంకులు కొట్టి అప్పుడు చెప్తే గానీ ప్రజలు మారేటట్లేరు, చూసేటట్లేరు. ఇంకా అందరు ఇదంతా ఫస్ట్ ర్యాంకులు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి బ్రో, ఎంత కష్టపడినా. అదేగా. లేదు బ్రో, ఎవరికి అనుభవించేంత వరకు ఆ నొప్పి అనేది తెలియదు. ఆ అంటే కామెంట్లు మనం చేసే వాళ్ళు ఫేమస్ అయ్యి కన్నా చెప్తేనే, ఎవరికన్నా ఒక సరే. హీరోగానో అదే లేకపోతే బ్రో. ఇక హీరోయిన్ తీసుకుని వచ్చి ఇలా ప్రమోట్ చేస్తే తప్ప ఇంకెవరు నమ్మరేమో వీటి గురించి. అంటే ఒక అలా అని కాదు బ్రో. సాదాసీదా మనిషి ఇంకోటి బ్రో, చెప్పేది పెయిన్ ఇప్పుడు అసలు అర్థం కదా. కాదు, చూసే వ్యూవర్స్ కూడా జెన్యున్ గా వెళ్ళి మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి టాటా సర్వీస్ సెంటర్ రివ్యూస్ చూడండి, రివ్యూస్ చూసి కామెంట్ పెట్టండి. పోనీ మేము ఏమన్నా ఇది చేస్తున్నాం, ఏదో కల్పించి చెప్తున్నాం అని కాదు, ఇది మా ఫ్రస్ట్రేషన్, మా బాధ అనేది మేము చెప్తున్నాం, అంతేగాని టాటా కార్లు చెత్త వరస్ట్ అని మేము అనట్లా. టాటా కార్ బాగానే ఉంది, సర్వీస్ వరస్ట్ అని చెప్తున్నాం. మాకు జరిగిన ఇది అంతా మేము బాధ అంతా మేము చెప్తున్నాం, బ్రో అంతేగాని నేనైతే ఏదో లిటరలీ టాటా చెప్పాలి చెప్తే కార్లే వర్స్ట్ అని ఎవరికేమొస్తుంది. చెప్పేశాను బ్రో, ఎందుకంటే అంతే బ్రో. సర్వీస్ బాగాలేకపోతే ఇంకా టాటా కార్ బెస్ట్ అని నేను ఎట్లా చెప్తాను బ్రో. అది ఎప్పటికైనా సరే పాడైపోద్ది సర్వీసులు బాగాలేకపోతే. ఇంకా నా దృష్టిలో సర్వీస్ టాటా కార్ బాగోపోతే వరస్టే. పాడైపోయింది. అదే బ్రో. సర్వీస్ అదే బ్రో, వరస్ట్ అంటే అయినప్పుడు కారు కార్ ఇంకా ఆటోమేటిక్ గా నాకు దృష్టిలో వరస్ట్ అయిపోతుంది. అదే కారు అరెస్ట్ అని కాదులే కానీ బ్రో, సర్వీస్ మాత్రం వాళ్ళు ఇంత చెత్తగా మెయింటైన్ చేస్తున్నారంటే అది ఎందుకు ఏంటి అనేది
అది ఎలాగ నాకు అర్థం కావట్లేదు బ్రో. ఎందుకు ఒక అబ్బాయి అయితే నాకు లిటరల్లీ అనేది కామెంట్ నాకు చేశాడు అర్థం తెలుసా, కావట్లేదు. బ్రో దయచేసి ఆ ఆ! శివశంకర్ టాటా మోటార్స్ మీరైనా తీసుకోండి బ్రో అని మెసేజ్ చేశాడు. ఆ! హ్మ్. ఆడుకున్న నాలెడ్జ్ టాటా మోటార్స్ కొనుక్కుంటే నేను నిజంగా దాన్ని మార్చేస్తాను బ్రో సిస్టమ్ ని. ఇంటూ ఇన్ లేదు బ్రో. ఇంటూ ఇన్ అది పెడతాను బ్రో. అసలు శివశంకర్ టాటా మోటార్స్ కి ఎందుకు గుడ్ నేమ్ రాదో అప్పుడు నేను చూస్తా అసలు తెలుసా. లేదు బ్రో. నేను కారు కొన్నా కూడా నేను మొత్తం అంతా మన దగ్గరైనా పోనీ మన స్టేట్ లో అయినా ఏంటి ఇది అని చెప్పి నేను చూసా. ఆల్ ఓవర్ ఇండియాలో నాకు తెలిసినంత వరకు నేను రీసెర్చ్ చేసినంత వరకు మోస్ట్ ఆఫ్ ది టాటా సర్వీస్ వరస్ట్ అనే ఉంది. ఎక్కడ గుడ్ అని లేదు బ్రో. అయినా సరే అంతా చాలా వాళ్ళు మార్చుకోరు. పర్సెంట్ వరస్ట్. అయినా సరే ఇన్ని తెలిసినా అదే కూడా అయినా సరే మార్చుకోరు. అంటే మార్చుకోకుండా అంత స్టాండర్డ్ గా నిలబడిపోయారంటే ఇంక అర్థం చేసుకోండి బ్రో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందని. బిజినెస్ కి ఏంటంటే బడ్జెట్ బ్రో. ఇప్పుడు కారు ఉండాలి, మనం బడ్జెట్ లో తీసుకోవాలి. ఉమ్. హలో ఆ బ్రో బ్రో, మీ వీడియోస్ తక్కువ అవుతుంది. కొంచెం నెట్ స్లో అయింది, ఇప్పుడు ఓకేనా? ఓకే 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 వస్తుంది. అదే బడ్జెట్ లో ఉండి బడ్జెట్ లో తీసుకోవాలి. బడ్జెట్ లో మంచి కార్ కావాలి, లుక్ బాగుండాలి, మనకి పర్ఫార్మెన్స్ బాగుండాలి, ఇవన్నీ ఆలోచించి తీసుకుంటాం. కానీ సర్వీస్ పరంగా కూడా ఆలోచించి తీసుకుంటే బాగుంటది బ్రో కారు. చాలా మంది కార్ తీసుకునేటప్పుడు బాగా ఎగ్జైట్మెంట్ లో ఉంటారు. ఎవరైనా అంతే, కొత్త కార్ తీసుకునేటప్పుడు కొత్త ఆ కార్ అనే కదా బ్రో, ఎగ్జైట్మెంట్ లో ఏ అదే ప్రోడక్ట్ అయినా సరే తీసుకునేటప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోతాం. అవును ఖచ్చితంగా అవును చాలా ఫీల్ ఎక్సైట్మెంట్ అయ్యి ఫీల్ మనం అవుతాం. ఆ ఇదిలో ఆ తీసుకుంటాం. కానీ ఎక్సైట్మెంట్ మన ఎమోషన్స్ క్యారీ చేసుకుని లాక్ చేసేస్తారు అక్కడ, అవును కరెక్ట్ గా లాక్ మనం చేస్తారు. కొద్దిగా ఆలోచించుకొని ఓకే తీసుకుంటున్నాము. హలో హలో, ఆ బ్రో చెప్ బ్రో. సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కొత్త కారు కొన్నాడు ఎవడు బయట మెకానిక్ తీసుకెళ్ళి ఎవడో చూపించాడు. అరే కొత్త కారు మన షోరూమ్ లోనే చూపించాలి, ఏది రూపాయి ఎక్కువైనా షోరూమ్ లోనే వేయించాలనే మైండ్ సెట్ తోనే ఉంటారు. కానీ అరే బయటికి తీసుకెళ్ళిపోదాం, బయట మెకానిక్ దగ్గర రూపాయి తక్కువ చేస్తాడని బయట ఎక్కడికి ఎవడు వెళ్ళడు. సో ఇది కూడా సర్వీస్ సెంటర్ లో కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మంచిగా సర్వీస్ ఇస్తే అంతకి మించి అసలు ఇంకా ఏం అవసరం లేదు బ్రో. అది సర్వీస్ సెంటర్ వాళ్ళకి చూస్తుంటే వాళ్ళన్నా ఇదన్నా అర్థం చేసుకోవాలి. ఏదో టాటా అంటే ఇది చెప్పాలి, ఏదో బ్యాడ్ రివ్యూలు ఇవ్వాలి, ఇది ఇవ్వాలని చెప్పి నేను చెప్పట్లేదు. అలా ఇంత ఇదిగా చెప్పేవాడిని అయితే ఇంత కారు నేను కొన్నాను. ఆ, ఇంత ఇదిగా నేను నేను అంతే బ్రో, మాట్లాడను. నాకు ఎంతమంది చెప్పినా అదే కూడా నేను టాటా కారు కొన్నానంటే అది ఇంక అర్థం చేసుకోండి. నాకు ఎంతో మంది చెప్పారు, అయినా సరే నేను నాకు కారు కొన్నానంటే ఇంక అర్థం కొనేటప్పుడు చేసుకోవాలి అక్కడ వాళ్ళు. అంత అదే బ్రో, వాల్యూ టాటా ఇవ్వకపోతే గారు కొంటాను. కొంటున్నానని చెప్పి నలుగురికి చెప్తే ఏంటంటే లారీ కొంటున్నారా అని అడిగారు నన్ను. ఇంకా అయినా సరే ఏదైనా సరే టాటా నాకు నచ్చిందండి కారు, ఓకే, ఇదని చెప్పి నేను ఇదే తీసుకున్నాను. నేను లారీ కారు అన్నారా? పరంగా నేను ఓకే బాబాయ్ నన్ను బ్రో. ఎవరు అలా అనలేదు బ్రో. నన్ను అయితే అదే అన్నారు బ్రో. ఇద్దరు ముగ్గురు అయితే అన్నారు ఏంటండి లారీ కొంటున్నారా ఏంటి. హలో చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే రిక్వెస్టే, రిక్వెస్ట్ వచ్చి సర్వీస్ మంచిగా ఇస్తే అంతకు మించి ఏం అవసరం లేదండి. బ్రో, ఇంత నేను రిక్వెస్ట్ మేము మీకన్నా ఇదిగా చాలా ఎందుకు చాలా బ్రో చాలా వీడియో చేస్తా అడిగేశాను బ్రో ఉంటే. రిక్వెస్ట్ విషయంలో తెలుసా. అదే చూసా బ్రో, ఎంత రిక్వెస్ట్ చూసా. అంటే బట్ ఎంత అంత అంటే ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే కొంతమందిలో బ్రో నీకు నోరు లేదా అంటే అరిస్తేనే సర్వీస్ చేస్తారా బ్రో, అంటే మనిషిగా నేను పనికిరానా? ఆర్గ్యూ లేదు చేస్తేనే బ్రో సర్వీస్ అది చేయాలా? ఆర్గ్యూ చేస్తేనే నాకు ఎన్ని చేయాలా? కొంతమంది బ్రో. హర్షమంటారు. నేను 3-4 రోజులు తిరిగాను బ్రో. ఇప్పుడు మీతో ఏ టోన్ లో మాట్లాడుతున్నా ఎగ్జాక్ట్లీ ఇదే టోన్, ఇదే రిక్వెస్ట్. చూడండి ఏంటండి ఇది, ఇట్లా నేను రోజులు తిరుగుతున్నా కదండి, ఇదే మాట్లాడే కానీ ఎక్కడ అరవటం కానీ చేయటం కానీ ఏమీ లేదు బ్రో. వాళ్ళు మర్యాదగానే మాట్లాడతారు కానీ పని అవ్వదు. పని అవ్వదు ఆమె ఇంకేం అయితే బ్రో ఉపయోగం. నాకు కల్పన అనే మేనేజర్ అంగా గుర్తు. అసలు ఆ. ఎంత మాట్లాడేస్తుందంటే, సార్ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, మీలాంటి పర్సన్ నేను ఆ. చూడబాను, చాలా హైలైట్ సార్ అంట. నేను అదే చెప్పాలనుకుంటా, మీ సర్వీస్ బాగుంది, మీ రిసీవింగ్ బాగుందని, బట్ ఏ రోజుగా నా నోట్లో అయితే అది రాకుండానే చేస్తారు వాళ్ళు. బ్రో ఇన్ఫాక్ట్ ఇంత వర్స్ట్ గా చెప్తున్నా కదా, నేను వాళ్ళ మెయిల్ ఐడి అడిగి నేను గుడ్ రివ్యూస్ కూడా ఇచ్చాను బ్రో. ఏది యాక్సెసరీస్ అయినా ఆ మేనేజర్ నాతో పాటు ఉండి 5 hours నుంచోనే మొత్తం అంతా ఉండి దగ్గర పెట్టి క్లీన్ చేశాడు. నేను వాళ్ళకి వాళ్ళు ఏం అడగల, నేను వాళ్ళని మెయిల్ ఐడి అడిగి కళ్యాణ్ గారు, ఈయన రీజనల్ మేనేజర్ అనుకుంటా కళ్యాణ్ గారు, వాళ్ళకి నేను గుడ్ రివ్యూస్ కూడా ఇచ్చా. అట్ ద సేమ్ టైం ఈ వీడియోలో మీకు ఎంత వరస్ట్ గా చెప్తున్నానంటే ఆ సర్వీస్ లో అంత వరస్ట్ గా కూడా ఉంది. ఇది ఎక్కడ గుడ్ ఉన్న చోట గుడ్ చెప్పుకోవాలి, బ్యాడ్ ఉన్నట్టు బ్యాడ్ కూడా చెప్పుకోవాలి. మొత్తం అంతా ఇది సర్వీస్ అయితే బ్రో వరస్ట్. నాకు సర్వీస్ లో నాకు ఎప్పుడు బ్యాడ్ డే బ్రో, బట్ నేను పట్టించుకోలేదు, వదిలేసా నేను.
నేను చాలా అంటే చాలా నేను వాళ్ళు చెప్పేశానండి క్లియర్ గానే. సరే బ్రో హ్యూమన్స్ అన్నాక తప్పులు చేస్తారు. మనిషి పుట్టినట్టు తప్పు చేయకుండా ఉండరు. సరే ఓకే ఫైన్. అవును బ్రో, ఎవరు వదిలేసా. బట్ ఎప్పుడైతే నా ప్రాణం దగ్గరకు వచ్చేదాకా తెలియలేదు బ్రో దాని వాల్యూ. నేను అంత అదే లైట్ బ్రో. ఎందుకు తీసుకున్నానా అని నాకు అప్పుడు దాకా తెలియలేదు. అప్పుడు కూడా ఏంటంటే మనకి వాళ్ళు ఇచ్చే రిప్లై ఉంటది చూసారా బ్రో, అక్కడ కోపం వస్తుంది బాగా. మీకేం కాలేదు కదా, సారీ సార్ ఆ, అంటే ఏదైనా అయితే ఇంకేం చెప్పేది నువ్వు. వాళ్ళు ఆ పెయిన్ అర్థం చేసుకోరు వాళ్ళు. అస్సలు బ్రో అక్కడితో ఇంకా ఒక్కొక్కడు ఒక్కొక్క ఆణిముత్యం బ్రో. నేను చూసిన వాళ్ళు అయితే కమల్ హాసన్ అనాలనిపించేది బ్రో నాకైతే సీరియస్లీ. కమల్ హాసన్ కూడా వేస్ట్ లేదు బ్రో బ్రో. వీళ్ళ ముందు. సేల్స్ ఒకలాగా, ఇన్సూరెన్స్ ఒకలాగా, సర్వీస్ ఒకలాగా, బాడీ షాప్ చేసేటప్పుడు ఒకలాగా. అమ్మ బాబోయ్ వీళ్ళు పర్ఫార్మెన్స్లు ఇస్తారు బ్రో. నన్ను అడిగితే నా దృష్టిలో సర్వీస్ తో పాటు సేల్స్ కూడా వర్స్ట్. సేల్స్ కూడా అంటే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను కారు కొనేటప్పుడు నేను అప్రోచ్ అయ్యి నేను తెగ వాళ్ళ వెనకాల తిరిగి, నాకు కారు టెస్ట్ డ్రైవ్ కి లేక తిరిగి 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 ఓన్లీ నా గారపాటిలో అక్కడికి వెళ్తే నాకు ఇచ్చాడు. ఆ ఎగ్జిక్యూటివ్ టాటా సుబాని అనే ఆయన ఇచ్చాడు. మిగతా వాళ్ళు కారు లేక మీ ఇంటికి పంపిస్తామంటే ఓకే, నేను హ్యాపీ ఫీల్ అయ్యా. ఇంటికి పంపిస్తాను, వారం రోజులు అవుతుంది, 2 వారాలు అవుతుంది, కారు మాత్రం రాదు. ఏంటండి ఇదని అడిగితే సరిగ్గా రిప్లై కూడా ఉండదు. మనకన్నా ఉంటది కదా బ్రో, ఎన్నిసార్లు వాళ్ళకి మెసేజ్ చేసి ఎన్నిసార్లు అని అడుగుతాం. నేను ఎమ్మట పడి నేను తీసుకున్నా బ్రో కారు, నాకు నచ్చి ఎమ్మట పడి నేను తీసుకున్నా కారు. ఇదైతే బ్రో వాస్తవం. నేనైతే ఛానల్లో పెడతాను ఈ వీడియో. మీ పెట్టండి, ఫేస్ అయితే ఖచ్చితంగా, చూపించను సీరియస్లీ. అదే bro. ఓకేనా, నా మీకు రిక్వెస్ట్ కంగారు పడొద్దు. బట్ ఏదైనా బట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇష్యూ మీకు ఏదైనా జరిగి ఏదైనా అవసరం వస్తే అయ్యింది, మాత్రం మీకు మిమ్మల్ని మళ్ళీ ఏదైనా అవసరం కాంటాక్ట్ అవుతా. అయ్యిందంటే తప్పకుండా ఖచ్చితంగా నేను నా కాంటాక్ట్ అవుతా. సపోర్ట్ ఉంటుంది అదే bro. లాయర్ దగ్గర Yes. అవుతానా, జడ్జి దగ్గర అవుతానా, ఎవరి దగ్గర అవుతానో నాకు తెలియదు. ఎందుకంటే నాకు నోటీసులు వచ్చాయి కాబట్టి. ఖచ్చితంగా మీరైనా ఒకరు చెప్తే అప్పుడు వాళ్ళైనా అట్లయినా బిలీవ్ చేస్తారేమో. ఇబ్బంది లేదు బ్రో, నాకు జరిగింది ఇది అంతవరకు అయితే నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అంతా నేను చెప్పడానికైతే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఏదో ఫేక్ కలిపిచ్చి చెప్తున్నాం ఇది ఇది అంటానికి కూడా మన దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, ఓకే వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరన్నా ఇది చేసి మీరు దీనికోసం చేస్తున్నారు దానికోసం చేస్తున్నారంటే నా కారు కూడా ఎక్కడ ఉంది, నేను కారు కొన్నది కారు ఇదే నేను మాట్లాడుతున్నాను. నేను ఓకే మీకు ఏదైనా ఇది అవసరం వచ్చినా అక్కడ చెప్పమన్నా సరే టాటా సర్వీస్ గురించి నేను చెప్తాను బ్రో, ఓకే నాకు థ్యాంక్స్ బ్రో. ఇబ్బంది లేదు. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.